హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎంతో సంతోషం. ఈ విధముగా మరి ఒక పునరుద్ధాన దినము దేవుని మందిరములో మనమందరము చేరి దేవుని మహిమపరచడానికి ఆ దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి, ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి ఆ దేవాతి దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించబోతా ఉన్నాం. ఎంతమంది దేవుని వాక్యమును వినడానికి సిద్ధంగా ఉన్నారు? మీ పక్కన వాళ్ళని అడగండి, దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని అడగండి. ఉన్నారంటనా? మరి ఎందుకు నవ్వట్లేరు అని అడగండి. నవ్వుతున్నారు అందరూ? ఎక్కువ మంది నవ్వుతున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. దేవుని మందిరములో సంతోషముగా ఉండడం ఆశీర్వాదకరం. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న బాధ మనల్ని సంతోషంగా ఉండని అని పరిస్థితి ఉండుండొచ్చు. ఈరోజు దేవుడు నీ బాధను తొలగించి దేవుడు నీ జీవితంలో సంతోషం అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. యేసయ్య మాతో మాట్లాడండి ప్రభువా. అందరం అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. పరమ తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, నీకే వందనాలు. ఈ పునరుద్ధాన దినము కొన్ని నిమిషములని వాక్యమును ధ్యానించుచుండగా మీరు మా అందరితో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు వినుటకు మేము సిద్ధపడి ఉంటుండగా నీ పరిశుద్ధాత్మ ఆదరణ ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. నీ మాటలు వినున్నట్లుగా మాకు సహాయం చేయండి. విన్న మాటలు మా జీవితంలో ఫలించి అభివృద్ధి పరచబడినట్లుగా సహాయము చేసి నడిపించమని, దుష్టుని కార్యములు యేసు నామములో లయపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. కొంచెం వాల్యూమ్ పెంచుతారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు అంశంలోనికి మనం వెళ్ళక ముందు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నా. అదేంటి అంటే, ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే, ఈరోజు పెంతెకోస్తు ఆదివారం. ఏంటి? పెంతెకోస్తు ఆదివారం. అంటే యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చి మానవాళి అంతటి కొరకు ఆయన రక్తమును కార్చి కలువరి శిలువ మీద ఆయన విలువైన ప్రాణమును మనందరి కొరకు అర్పించి తిరిగి లేచిన తరువాత నుండి ఈ ఆదివారమునకు 50 రోజులు అవుతాయి. ఎన్ని రోజులు? ఈస్టర్ అయిపోయింది కదా. ఈస్టర్ నుండి ఈ రోజుకి ఎన్ని రోజులు అంటే పెంతెకోస్తు దినం. మ్యాథ్స్లో మనం యూజ్ చేస్తాం. పెంటా అంటే ఏంటి తెలుసా? పెంటగాన్ అంటే పెంటది కాదు, పెంట ఉండదు దాంట్లో. పెంటగాన్ అంటే 5 ఎడ్జెస్, కోణలు ఉన్న ఒక షేప్ని ఏమంటారంటే పెంటగాన్ అంటారు. తెలుగులో ఏమంటారు మరి? 5 సైడ్లో ఉండేదాన్ని ఏమంటారు తెలుసా ఎవరికైనా? 4 సైడ్లు ఉండేదాన్ని ఎవరికైనా తెలుసా? తెలుగులో ఏమన్నా ఐడియా ఉందా? ఐడియా లేదు. సరే, త్రిభుజం అంటేనేమో త్రిభుజం అంటే 3 ఎడ్జెస్ ఉన్నదాన్ని పంచభూత కాలమా? అదేం కాలం? పంచభూతాలు అంటే 5, అవి వేరు. సరే, ఏదైనా కానీ ఇప్పుడు సరే 50 రోజు అనేది గుర్తుంచుకోండి. 50 రోజు పెంతెకోస్తు దినం. పెంతెకోస్తు దినం రోజున ఏం జరిగిందని మనం చూస్తే, యేసు ప్రభువు ఆయన శిష్యులను యెరూషలేము దాటి బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. ఏది దాటి?
యెరూషలేం ప్రాంతం దాటి వెళ్ళొద్దు అని చెప్పాడు. వెళ్ళొద్దు, అక్కడే ఉండండి. ఎందుకు అంటే దేవుడు వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి అని చెప్పాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. 2000 సంవత్సరముల క్రితము పెంతెకోస్తు దినము రోజు యేసు ప్రభు శిష్యులు, అదేవిధంగా ఇంకా దేవుని బిడ్డలు యేసు ప్రభుని వెంబడిస్తున్న కొంతమంది మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. బలమైన గాలి వీయడము, అదేవిధంగా అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. మనమందరం కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. వి మస్ట్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు మనం చూస్తాం. ఇక్కడ వీళ్ళు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత అన్య భాషలలో మాట్లాడారు. అన్య భాషలలో మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు మాట్లాడిన భాషలు వేరే వాళ్ళకు అర్థం కావడం, అంటే వాళ్ళకు రాని భాషలు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి దేవుని ఆత్మను పొందుకోవాలని ఆశ ఉంది? ఉందా? దేవుడు ఆయన ఆత్మతో మనల్ని అందరినీ నింపునుగాక. ఈ పెంతెకోస్తు దినం రోజున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి, యేసయ్యా 2000 సంవత్సరముల క్రితము మీరు నీ బిడ్డల మీదకి దిగి వచ్చిన దేవుడవు ప్రభువా, ఈరోజు మా మీద కూడా మీ ఆత్మను కృమ్మరించండి ప్రభువా అని చేతులెత్తి ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం ప్రార్థన చేస్తాం. యేసయ్యా నీకే స్తోత్రములు ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తున్నాం. అందరం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు మన జీవితంలో ఆయన జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఆత్మ స్వరూపి. ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడిన వారు ఆయన కుమారులుగా ఉంటారని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ ద్వారా మనము నింపబడాలి. యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అని అడగండి. లార్డ్, ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవా నా మీదికి దిగిరండి ప్రభువా. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవా నా మీదికి దిగిరండి ప్రభువా. 2000 సంవత్సరముల క్రితము దిగి వచ్చిన దేవుడవు ప్రభువా, ఈ పెంతెకోస్తు దినము రోజు ప్రభువా మా మీదికి కూడా దిగిరండి ప్రభువా. నీ ఆత్మతో నింపండి ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను క్రమరించండి ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రములు ప్రభువా. నీ ఆత్మను మా మధ్యలో ఉంచుచున్నందుకు వందనాలు. నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచుచున్నందుకు వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా స్తోత్రం. రమశలకరకరబో రిమకరమోషనబ్రకోలోరియా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మేరీమానమో షకరర రిబాల రబో షనకరిబోలో రబో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలయ్యా. మన జీవితంలో గొప్ప కార్యములు మనం చూడాలంటే, దేవుని కొరకు బలమైన సాక్ష్యంగా నిలబడడానికి ఆయన ఆత్మను మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆశ కలిగిన వారి జీవితంలో ఆయన ఆత్మను పొందుకుంటారు. మనం అందరం కూడా ఆశతో ఉన్నట్లయితే దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తా ఉంది. నీ మీదికి దేవుని ఆత్మ దిగి వస్తా ఉంది.
యేసయ్యానికే వందనాలు. నీ ఆత్మతో నన్ను నింపినందుకు వందనాలని దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. యేసయ్యా, నీ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు. యేసయ్యా, నీ అగ్నితో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలయ్యా. నీ బలముతో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు. యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను కృమరించండి ప్రభువా. యారాబా షల్లరికి రిబా రిమానమో షల్లరబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలయ్యా. నీ ఆత్మతో మేము నడిపించబడే కృపను దయచేసి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగునుగా. ఈ సమయంలో మనం అందరం కూడా కూర్చుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మ ద్వారా మనము ముందుకు నడవాలి. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూస్తే దేవుడు అనేకులను నిలబెట్టి ఆయన ఆత్మ ద్వారా నింపి వాడుకోవడం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. పెంతెకోస్తు దినము రోజు వారు ఆత్మ ద్వారా నింపబడిన తర్వాత దేవుని కొరకు ప్రపంచవ్యాప్తంగా వారు బలమైన కార్యములు దేవుని కొరకు జరిగించారు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైతే దేవుని ఆత్మ కార్యములు జరుగుతాయో ఆ ప్రదేశములో గొప్ప కార్యములు మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని కొరకు ఒక నూతనమైన ఆశ పరిశుద్ధ ఆత్మదేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడిన వారి జీవితములో దేవుని కొరకు అత్యాసక్తితో ముందుకు సాగడము మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అప్పటి నుంచి దేవుని శిష్యులు గొప్పగా వాడబడ్డారు. అదేవిధంగా దేవుని ఆత్మ ద్వారా నింపబడుతున్న మన జీవితంలో కూడా మనం దేవుని కొరకు బలమైన సాక్షులముగా జీవించుదుముగాక. అనేక గొప్ప కార్యములు మన జీవితంలో దేవుడు జరిగించునుగాక. నీ ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యములు జరిగించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. అయితే ఈరోజు మనము గత వారము ధ్యానిస్తున్న అంశమును గురించే మళ్ళీ మనం ధ్యానించబోతా ఉన్నాం. గత వారం మనం ధ్యానించిన అంశం ఏంటి? కాపరి నుండి అభిషేకింపబడిన రాజుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపరి నుండి ఒక అభిషేకింపబడిన రాజుగా దావీదు చేయబడ్డ మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మరికొన్ని విషయములు దేవుని వాక్యపు వెలుగులో నుండి కొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. గత వారము మనం ధ్యానించిన కొన్ని పాయింట్స్ ఎవరికైనా గుర్తున్నాయా? కాపరి నుండి దావీదు ఒక అభిషేకింపబడిన రాజు స్థానమునకు వెళ్ళడానికి ముందు కొన్ని స్టేజెస్, కొన్ని పరిస్థితులు, కొన్ని పాయింట్స్ మనం చూసాం. ఎవరైనా గుర్తున్న వాళ్ళు? సలహాలు తీసుకునేది ఓకే, పరిచర్యలో వాడబడ్డాం అంటే ఇంకా కొంచెం. దావీదు ఏం చేసిండు? ఎవరైనా చెప్పండి. రాజు యొక్క ఆయుధములు మోసేవాడు కదా. ఇంకా వినిపించలే. హార్ప్, ఆయనకున్న తలాంతును ఉపయోగించేవాడు. ఇంకా శూరుడు, యుద్ధశాలి. యుద్ధానికి దావీదు దిగుతుండంటే ఎదుటి వాళ్ళకి గుండెల్లో దడ. హల్లెలూయా. ఇంకేంటి? దేవుని యొక్క చిత్తాన్ని మనము అంగీకరించాలి. దావీదుని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు అంటే వాళ్ళ నాన్ననా, సమూయేలా, మనమా? కాదు. ఎవరంటే దేవాతి దేవుడే. ఎంతగా ఆ దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు అంటే యేసు ప్రభువును పిలిచిన
పేర్లలో ఒక పేరు ఏంటంటే దావీదు కుమారుడు. హల్లెలూయా. సొలొమోను కుమారుడా, లేదంటే సమూయేలు కుమారుడా, సౌలు కుమారుడా? సౌలు అయితే అసలు లేనేలేడు. దావీదు కుమారుడు. అంత గొప్ప స్థితిలో దేవుడు ఆయన నిలబెట్టాడు. హల్లెలూయా. అనేక విషయములు మనం దేవుని వాక్యములో నుండి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా యుద్ధశాలి, బహుగా బలముగా యుద్ధం చేసేవాడు. మన యుద్ధం మనం ఏం చేయాలి? యుద్ధానికి ఏముండాలి మనకి? దేవుని వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన శక్తితో మనం నింపబడి ముందుకు సాగాలి. హల్లెలూయా. అదేవిధంగా దేవుని సేవకుల దగ్గర పరిచర్య చేయడము ఆశీర్వాదకరం. ఆయన అదే చేసిండు కదా. ఆయన పైన ఉన్న సౌలు దగ్గర పరిచర్య చేయడము, అదేవిధంగా సౌలుకు ఇష్టమైన వ్యక్తిగా ఉన్న వారు ఎవరు అంటే దావీదు. హల్లెలూయా. అదేవిధంగా దావీదు గురించి మరి ఒక్క విషయం ఏంటంటే ఒక మంచి కాపరి. హల్లెలూయా. ఆయనకు అప్పగించబడిన గొర్రెలను ఆయన సంరక్షిస్తూ జాగ్రత్తగా చూసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మరికొన్ని విషయములు దేవుని వాక్యములో నుండి మనం ధ్యానించుకుందాం. దావీదు వలె ధైర్యము, బాధ్యత కలిగి ఎలుగుబంటిని, సింహాన్ని చంపే స్థితిలో మనం ఉండాలి. చూడండి దేవుని వాక్యములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34, 35. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన గొర్రెల మీదకి దాడి చేయడానికి ఒకసారి ఏమొచ్చిందంటే సింహం వచ్చింది, మరొకసారి ఏమొచ్చింది? ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లను ఎత్తుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు చేసిన పని ఏంటో తెలుసా? ఏం చేశాడు? వాటిని ఎదిరించి వాటిని చంపి అవి ఎత్తుకుపోతున్న గొర్రె పిల్లలను కాపాడాడు. స్తోత్రం హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అయితే సింహము అంటే ఏంటి? సింహము అంటే ఏంటి? జంతువు. అంటే మన జీవితంలో సింహము అంటే ఎలా మనం చూడొచ్చు అంటే ఒక పెద్ద సమస్య కదా. సింహం రోడ్డు మీద వెళ్తుంది అనుకో, ఆ రోడ్ ఆపోజిట్లో నువ్వు ఉన్నావు, ఏం చేస్తావు? సింహం కూడా అవసరం లేదు. కొంతమంది పిల్లి కనిపించినా ఉరుకుతారు, కొంతమంది కుక్క కనిపించినా ఆ సందు మానేస్తారు. అలాంటిది ఒక సింహం అంటే పెద్ద సమస్య కదా. ఎవరైనా సింహం పెంచుకుంటున్నారు అనుకుందాం. మన ఇండియాలో అనుమతి లేదు, కానీ కొన్ని అరబ్ కంట్రీస్లో పెంచుకోవచ్చు. సింహాలు పెంచుకోవచ్చు, పులులు పెంచుకోవచ్చు. ఇక్కడ మనకు అంత అవకాశాలు లేవు. మనం ఏం పెంచుకోవచ్చు అంటే పిల్లులు, కుక్కలు, కోతులు కూడా పెంచకూడదు, కోళ్ళు ఇవి పెంచుకోవాలి. వేరే దేశాలలో కొన్ని అడవి మృగాలను కూడా పెంచుకోవచ్చు. మీరు దాన్ని చూసుకోగలిగి మెయింటైన్ చేయగలిగిన స్థితి ఉంటే. కొంతమంది అరబ్ దేశాలలో కొంతమంది వాళ్ళు ఏమంటారు, షేక్స్ ఇంకేమన్నా అంటారా, రాయల్ ఫ్యామిలీస్, వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చాలా ధనవంతులు. వాళ్ళు కొంతమంది సింహాలను, పులులను పెంచుకోవడం మనం చూస్తున్నాం. ఈ రోజులలో అయితే మనం అందరం కూడా చూడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎంతమంది చూశారు వీడియోస్లో? కొంతమంది సింహాలను, పులులను పెంచుకుంటున్నా చూసినారు కదా. పెంచుకుంటుంటారు, వాటితో ఆడుతుంటారు.
అయితే సర్వసాధారణంగా ఒక ఇంట్లో ఒక సింహం తిరుగుతుంది అంటే ఆ పక్కకి ఎవరు కూడా రారు. కుక్క తిరుగుతుంటేనే రాదు, ఇక సింహం తిరుగుతుందంటే అసలు అటు సైడే వెళ్ళరు ఇక. ఎందుకు అంటే అది ఎక్కడి నుంచి ఏదైనా తప్పించుకొని వచ్చిందంటే ఇబ్బంది. అంటే సింహం అనేది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద ఇబ్బంది. మన జీవితంలో కూడా సింహం అంటే, సింహాన్ని చంపడం అంటే ఏదో అడవికి పోయి నువ్వు ఏదో సింహాన్ని పట్టుకొని చంపేది కాదు. నీ జీవితంలో కొన్నిసార్లు పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎలుగుబంటి అంటే ఏంటి, అది కూడా ఇంకొక సమస్య కదా, అదొక రకమైన సమస్య. సింహాలు దాడి చేయడానికి వచ్చినప్పుడు, సాధారణంగా సింహం దాడి చేయడానికి వస్తే బ్రతికి బయటపడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇద్దరు ఇట్లనే సింహము దాడి చేయడానికి వస్తుందంట అడవిలో, ఇట్లనే ఏదో ఫోటోషూట్కో సఫారీకో వెళ్ళినప్పుడు సింహం దాడి చేయడానికి వస్తుందంట ఇద్దరు మనుషుల్ని. వస్తుంటే వీళ్ళిద్దరు పరిగెడతా ఉన్నారంట. పరిగెడతా ఉంటే ఇద్దరు కొంత దూరం పరిగెడుతున్న తర్వాత, అరే ఎందుకురా పరిగెత్తేది, మనం ఎంత పరిగెత్తినా దాని అంత స్పీడ్ ఉరకలేము, అది ఎట్లా వచ్చి మనల్ని అటాక్ చేస్తుంది అని చెప్తే, ఇంకొక అతను అన్నాడంట, నేను పరిగెడుతుంది దాని నుంచి కాదు, నీ నుండి దూరం పరిగెడితే చాలు అని చెప్పిండంట. హల్లెలూయా. ఎందుకంటే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని, నీకంటే ముందు నేను పరిగెడితే చాలు, దాని నుంచి తప్పించుకోవచ్చు అన్నాడంట. హల్లెలూయా. సింహాలు చాలా భయంకరమైన క్రూర జంతువులుగా మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా నేను దాని గురించి కొన్ని తెలుసుకున్న విధానాన్ని బట్టి, సింహాల ఎదుట మనం ఏం చేయాలంటే కొంత పెద్దవాళ్ళముగా మనము దానికి కనిపించేటట్టు ఉండాలి. అంటే చేతులు ఎత్తాలి. ఏం చేయాలి? చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తినప్పుడు దాని ముందు మనము పెద్ద వ్యక్తిగా కనిపిస్తుంటాం. చేతులు ఎత్తేసరికి మన పొడుగు ఎంత అయింది, ఇంత పొడుగు అవుతుంది కదా. అంటే ఇంత పెద్ద మనిషి అనే ఒక ఆకారము దానికి కనిపించినప్పుడు అది ఏం చేస్తుంది అంటే దాడి చేయడానికి కొంచెం ఆలోచిస్తుంది. హల్లెలూయా. తెలుసుకోవడం మంచిది, తెలుసుకోవడం మంచిది. రీసెంట్గా ఒక వీడియోలో నేను చూసిన, ఇద్దరు భార్యాభర్తలు రోడ్డు మీద దిగి గొడవ పెట్టుకుంటున్నారు. భార్య అటు డోర్ తీసి కారులో నుంచి దిగి భర్త మీద అరుస్తూ ఉంది. అంతలోనే ఒక పులి వచ్చి ఆమె మీద దాడి చేసి తీసుకొని పోయింది, చంపేసింది. కొన్నిసార్లు పరిస్థితులు ఎట్లుంటాయో మనకు తెలియదు, కాబట్టి మనం సిద్ధపడి యేసు నామములో ఉందుము గాక. అదేవిధంగా ఎలుగుబంటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎలుగుబంటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? అగ్ని, అది కూడా నేను విన్నా. మంట అంటే ఎలుగుబంట్లకు, పులులకు, సింహాలకు కూడా కొంచెం భయమే. అగ్ని చూస్తే కొంచెం మంట అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి, అది కరెక్టా కాదా నాకు తెలియదు, కానీ మీరు వెళ్ళినాక రీసెర్చ్ చేయండి, ఒకవేళ కరెక్ట్ అయితే మళ్ళీ నాకు చెప్పండి. చనిపోయినట్టు నటిస్తే ఎలుగుబంటి దాడి చేయదన్నట్టుగా నేను విన్నా. అంటే ఉన్న చోట్లనే కదలకుండా ఉండడము, లేదంటే కిందైనా పడుకొని ఉండడము, అట్లా ఉన్నప్పుడు కొంత దాడి చేసే అవకాశాలు కొంత తక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఎలుగుబంటి కూడా చాలా భయంకరమైన జంతువు, సింహమే కాదు. సింహాన్ని కూడా ఎలుగుబంట్లు చంపేయగలుగుతాయి. ఎలుగుబంటి గోర్లు చాలా చిన్న విషయం కాదు, దాని గోర్లు చాలా, పులులు సింహాల కంటే కూడా పెద్దగా ఉంటాయి అవి. ఒక్కసారి ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నదంటే మొత్తం ఎక్కడికక్కడికి చీలిపోతుంది. కాబట్టి ఇవి పెద్ద సమస్యలకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి కదా. సమస్యలు వచ్చినాయా? మా జీవితంలో సమస్య వచ్చిందన్నవారు, సమస్యలు వచ్చాయి కదా. కొన్నిసార్లు చిన్న సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు ఈ సమస్యల్లో మనము నిలబడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. సమస్యలను ఎదిరించే స్థితిలో ఉండాలి. దావీదు వచ్చిన సమస్య నుండి పారిపోలేదు, కానీ వచ్చిన సమస్యను ఎదిరించి వాటి మీద విజయమును పొందాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో తోడుగా ఉంటున్న కొలది మనము దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగించాలి.
దేవుని నమ్మిన తర్వాత దేవునికి దగ్గర కాకుండా అపవాది కొన్ని సమస్యలు తీసుకొస్తాడు. దేవుని మందిరానికి వెళ్లకుండా అపవాది ఏం చేస్తుంటాడంటే సమస్యలు తీసుకొస్తాడు. కొన్నిసార్లు ఆ సమస్యలు చిన్నగా ఉంటాయి, కొన్నిసార్లు సమస్య ఏమవుతుందంటే పెద్దగా అవుతుంది, పెద్ద సమస్యలు వస్తాయి. సమస్య రాగానే సమస్య వలన మనం దేవునికి దూరం అయిపోయే వాళ్ళంగా ఉండొద్దు. హల్లెలూయా. ఆ సమస్యను జయించే వాళ్ళంగా ఉండాలి. ఒక కాపరిగా ఉన్న దావీదు రాజుగా నియమించబడ్డానికి ఇవన్నీ కూడా ఆయన జీవితంలో అనుభవాలు. ఒక గొర్రె పిల్లను ఎత్తుకపోతుంటే ఆయన గొర్రె పిల్ల కోసము అక్కడ ఉన్న క్రూర మృగాలను చంపడం అంటే గొప్ప కార్యం అది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని కొరకు మనము ఎలాంటి సమస్యనైనా ఎదురించుదుముగాక. మన జీవితంలో ఉన్న సమస్యలను మనము యేసు నామములో ఎదురించి విజయము పొందుదుముగాక. అనేక రకమైన సమస్యలు సాతాను తీసుకొస్తుంటాడు. కొన్నిసార్లు శారీరకంగా సమస్యలు, కొన్నిసార్లు మానసికంగా సమస్యలు, కొన్నిసార్లు ఆర్థికంగా సమస్యలు, అనేక విధాలుగా అపవాది సమస్యలు తీసుకొస్తున్నప్పుడు కూడా ఆ సమస్యలను మనం జయించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు జరిగించాలి. కొంతమంది దేవుని కొరకు బలంగా వస్తున్న వారి జీవితంలో అపవాది ఏదో ఒక సమస్య తీసుకొస్తాడు, ఏదో ఒక ఇబ్బంది తీసుకొస్తాడు. మంచిగా రెగ్యులర్గా వస్తున్న వారి జీవితంలో ఎవరో పరిచయం అవుతారు, ఎవరో అమ్మాయో అబ్బాయో పరిచయం అవుతారు. అప్పటి నుంచి ఏమవుతుంది తెలుసా? చర్చికి వచ్చే వాళ్ళు ఏడ తిరుగుతారు, రూట్లు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. ఏదైనా అవకాశం దొరికినట్టు అనిపించగానే దేవుణ్ణి విడిచిపెట్టి అటు వెళ్ళిపోతూ ఉంటారు. అపవాదికి కావాల్సింది అదే. నేను దేవునికి దూరం చేయడానికి అపవాది అనేక పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. మనం ఆ పరిస్థితులన్నీ కూడా జయించుదుముగాక. హల్లెలూయా. దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగించాలి. దేవుని నమ్ముకున్న తర్వాత నీకున్న పరిస్థితులను మార్చుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించాలి. దేవుని నమ్మక ముందు నీ పరిస్థితి బాగలేదేమో, దేవుని నమ్మక ముందు పాపంలో జీవించేవాడివేమో. దేవుని నమ్మిన తర్వాత నీ పరిస్థితి మార్చుకొని దేవుని కొరకు బలమైన కార్యములు నువ్వు జరిగించాలి. హల్లెలూయా. నీ యొక్క ధైర్యము, నీ సాహసమును చూసి అనేకులు ఆశ్చర్యపోవుదురుగాక. హల్లెలూయా. అదే విధముగా దావీదు జీవితంలో మనం చూసినట్లయితే సామర్థ్యానికి హద్దులు ఉన్నాయని గ్రహించాడు. తన సామర్థ్యానికి హద్దులు ఉన్నాయని గ్రహించాడు. చూడండి దేవుని వాక్యములో నుండి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 38వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనం. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ యుద్ధానికి సిద్ధపడుతున్న దావీదుకు అక్కడ యుద్ధ కవచం వేసినప్పుడు అవన్నీ వేసుకున్నాడు. అవన్నీ వేసుకునేసరికి ఇవన్నీ ఈయనకు సెట్ కావట్లే. ఆ ఆర్మరు, ఆ హెల్మెటు, అవన్నీ కూడా మంచిగా అనిపించట్లే. చూసిండు, మంచిగా అనిపించకుంటే ఏం చేసిండంటే వాటన్నిటినీ ఇవి నాకు వాడుక లేదు. ఏమంటున్నాడు? ఇవి నాకు వాడుక లేదు, వాడడం రాదు. ఇవి నాకు వాడుక లేవు అనేసి ఏం చేశాడంటే వాటన్నిటినీ కూడా తీసివేశాడు. మన జీవితంలో మన సామర్థ్యము ఏంటి అనేది మనం గమనించాలి. హల్లెలూయా. కొంతమంది సామర్థ్యము లేకున్నా కానీ ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. ఏం చేస్తారు? సామర్థ్యము లేకున్నా కానీ సామర్థ్యం ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు చేయలేని పనిని కూడా నాకు చేయొచ్చని ఒక విధంగా బిల్డప్ ఇస్తుంటారు.
బిల్డప్ ఇచ్చే వాళ్ళని చూసినరా? చూడలేదా? బిల్డప్ కొట్టకరా అంటుంటారు కదా, అదే. అంటే వాళ్ళకి చేత కాదు, షో ఆఫ్ అంటుంటారు, షో చేస్తుంటారు. ఇక్కడ దావీదు కూడా షో చేయొచ్చు కదా. ఆయన బాగానే ఛాలెంజ్ చేసి వచ్చిండు. వీళ్ళంతా యుద్ధపు వస్త్రములు వేస్తుంటే మొహమాటానికో లేదంటే అరే నాకు ఈ కత్తి కూడా వాడరాదు అనుకుంటే వాళ్ళందరూ నవ్వుతారేమో, అవమానం ఎదురవుతుందేమో, ఇవన్నీ ఆలోచించాలి. ఆయన వేసుకున్నాడు, ఇది నా వల్ల అవుతుంది అని గమనించిండు. ఏం చేసిండు? ఇది నాకు వాడుక లేదు, ఇలాంటి వస్త్రాలతోటి, ఈ కవచంతో నేను వెళ్తే నడవడానికే నాకు రాదు, ఆయన మీద యుద్ధం ఏం చేస్తా అని ఆలోచించి ఏం చేశాడంటే ఆ కవచాన్ని తీసేశాడు. హల్లెలూయా. కాబట్టి మన సామర్థ్యమును మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకు దేవుడిచ్చిన సామర్థ్యమును మన ఆలోచనలో పెట్టుకోవాలి. హల్లెలూయా. కొంతమంది వాస్తవాలు, నిజాలు చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటారు, నిజాలు చెప్పరు. నిజాలు చెప్పినప్పుడు నీ జీవితంలో సహాయము అనుగ్రహించబడతా ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది చేయలేని పనులు కూడా చేయగలుగుతామని చెప్తా ఉంటారు. బైబిల్ చదువుతున్నారా అంటే చదువుతున్నాం. ఎన్ని అధ్యాయాలు? రోజుకి 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు. కొంతమంది చదువుతారా అంటే చదువుతున్నాం అంటారు. నేను అందుకే సాధారణంగా చదివిపిస్తా. ఎవరైనా చదువుతున్నారు అంటే ముందు చదివిపిస్తా. కొంతమందికి చదవడమే రాదు కానీ చదువుతున్నాం అంటారు. తెలుగు చదవడం రాదు, బైబిల్ చదువుతున్నామని చెప్తారు. మళ్ళీ నేను క్లియర్గా అడిగిన తర్వాత మాకు తెలుగు రాదయ్య గారు, ఏమొచ్చు? ఇంగ్లీష్ వచ్చు. సరే ఇంగ్లీష్ కూడా చదువుదాం, ఇంగ్లీష్ కూడా చదివిపిస్తాను నేను. కొందరికి అది కూడా రాని పరిస్థితే. ఏదైనా నువ్వు రాని స్థితి నువ్వు చెప్పినట్లయితే దానికి పరిష్కారం ఆలోచిస్తాం. నాకు వచ్చు అనుకుంటే నీకు పరిష్కారం దొరకదు. హల్లెలూయా. ప్రార్థన చేయలేకపోతున్నాను అంటే ఎట్లా చేస్తే మంచిది అనే సలహాలు నీకు ఇవ్వబడతాయి. కానీ నేను ప్రార్థన చేస్తున్నా అని చేయకుండా చేస్తున్నట్టు నడిస్తే నువ్వే మోసపరుచుకుంటున్నావు. హల్లెలూయా. మన సామర్థ్యమును మనము గమనించుకోవాలి. వేరే వాళ్ళ సహాయం అడగాలి. కొన్నిసార్లు దేవుని వాక్యము చదువుతున్నప్పుడు అర్థం కాని పరిస్థితులు ఎంతమందికి అనిపించినాయి? వాక్యం చదువుతుంటే కొంచెం అర్థం కానట్టు అనిపించింది ఎవరికైనా? నిజంగా అనిపించిందా? అనిపించింది. అప్పుడు ఏం చేయాలి? దేవుని సహాయం అడగాలి, దేవుణ్ణి అడగాలి. కొన్నిసార్లు ప్రార్థన చేసి చదివితే దేవుడు జ్ఞానమును అధికం చేస్తాడు, దాన్ని అర్థం చేసుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనందరికీ కూడా సామర్థ్యంలో హద్దులు ఉంటా ఉన్నాయి. వాటిని మనం గమనించుకొని మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుని సహాయం మనం కోరే స్థితిలో ఉందముగాక. ఆయన సామర్థ్యమును ఆయన గుర్తుంచుకున్నాడు. నీ సామర్థ్యమును గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే నీ అనుభవాల నుండి నీవు చేయగలిగినవి చేయుట మంచిదని గ్రహించుట. ఏంటి? మన అనుభవాల నుండి మనము చేయగలిగినవేవో అవి చేయడము మేలు అని మనం గ్రహించాలి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏం చేశాడో తెలుసా? ఉన్న ఆ కవచాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి ఆయన చేతి కర్ర, గొర్రెల కాపరుల దగ్గర కర్ర ఉంటుంది, కర్ర తీసుకున్నాడు. తర్వాత అక్కడ ఏటి దగ్గరికి వెళ్ళి 5 రాళ్ళు తీసుకొని ఒడిసెల తీసుకున్నాడు. ఒడిసెల
దావీదుకు ప్రయోగించడానికి వచ్చిన ఆ అదేంటిది, ఆ వెపన్ ఏంటి అంటే, ఆ ఆయుధం ఏంటి అంటే ఒడిసెలు తెలుసా? ఈ రోజులలో ఒడిసెలు లేవు, గులేరులే ఉన్నాయి. ఒడిసెలు ఎవరైనా తిప్పినారా? తిప్పుండకపోవచ్చు. ఒక రాయి పెట్టి గిర్రున తిప్పి వేస్తారు. అదే వచ్చి ఆయనకి వచ్చిన దాన్ని ఆయన గమనించుకున్నాడు. హల్లెలూయా. రాని కత్తులు చేత పట్టుకున్నాడా? రాని కత్తులు చేతులు పట్టుకోలే. ఈయనకు వచ్చిన పని ఏంటంటే ఒడిసెలు. మరి ఒడిసెలతోటి ఏం చేసిండో దావీదు? చేసి ఉండొచ్చు, అది యూజ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒకటేసారి ఒడిసెలు వాడటం అందరికీ రాదు. ఒకటేసారి అంటే ఒక రోజులో వస్తుంది, అది అప్పటికప్పుడు రాదు. అది కూడా ఒక విద్యే, నేర్చుకోవాలి, ప్రయాసపడాలి. నేర్చుకున్నాడు. అంటే అడవిలో ఉన్నప్పుడు ఏం కొట్టిండో, పిట్టలు కొట్టిండో. కొంతమంది పిట్టల్ని కొడతారు తెలుసా? ఒడిసెల గులేర్లు తీసుకుపోయి రాయి పెట్టి కొట్టేసి మంచిగా వాడిని ఫ్రై చేసుకొని తింటారు. మా ఫ్రెండ్ కూడా ఇట్లనే చేసేటోడు. నాకు బాధ అనిపించింది. నాకు కొంచెం పిట్టలు ఇవంటే కొంచెం ఇష్టం. వాడు ఒకసారి చెప్తా ఉన్నారే, నేను గులేరు తీసుకొని చెట్టు కింద కూర్చొని వరుసగా పిట్టలు కొట్టేసి వండుకొని తింటామని చెప్తున్నాడు. ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈయన ఒడిసెలు తీసుకొని ముందుకు సాగాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనకున్న సామర్థ్యము గ్రహించుకుంటూ, అదేవిధంగా మనం ఏమి చేయగలుగుతామనే దాన్ని బట్టి మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. అందుకే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇక్కడ దేవుని మందిరంలో పాటలు పాడుతూ ఉన్నాం. పాటలు పాడుతున్నప్పుడు మనల్ని మనం ఏం చేస్తున్నాము అంటే సిద్ధపరచుకుంటా ఉన్నాం. దేవుని కొరకు ఏదైనా మందిరంలో కార్యం చేస్తున్నామంటే మనల్ని మనకి దేవుడు మనల్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. ఒక టైం వస్తుంది, ఏదైనా మీటింగ్లో నిన్ను పాట పాడడానికి పిలిచినప్పుడు నువ్వు సంతోషంగా వెళ్ళి పాట పాడే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అప్పుడు పాడడానికి కూడా నీకు సులువుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పాట పాడడం నీకు కొత్త కాదు కదా. ఎందుకు? షాలోమ్ ఆశ్రమం చర్చిలో పాడి 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 ఏమైపోయిందంటే ఇది నీకు వచ్చిన పని. హల్లెలూయా. చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు, వీళ్ళే ఏం పాడతాడో. నువ్వు పాడగలుగుతావు. ఎందుకంటే ఇది నీకు కొత్త విషయం కాదు. దేవుని వాక్యము చెబుతున్న కొలది దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు. అప్పుడు వాక్యము చెప్పడం కూడా వీలైతుంది. హల్లెలూయా. ఒకసారి నేను ఆఫ్రికాలో ఒక చర్చికి వెళ్ళి, మా క్యాంపస్లో కాకుండా వేరే చర్చికి నన్ను ఇన్వైట్ చేసి అక్కడికి వెళ్ళి కంజర కొట్టుకుంటూ పాట పాడాను. హల్లెలూయా. ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. దేవుడు అవకాశం ఇచ్చాడు. నాకు వచ్చింది ఏంటి? కంజర. అక్కడ ఎవరికి రాదు కంజర. నా దగ్గర కంజర ఉంది. ఆఫ్రికాకు పోయేటప్పుడే నా బ్యాగ్లో పెట్టుకొని పోయినా. ఇక్కడ నుంచి ఆడ కంజర్లు దొరకవు కదా. ఎందుకు? ఎప్పుడైనా అవకాశం వస్తే ఉపయోగించుకోవాలి. ఆలోచన వచ్చేటప్పుడు అయితే ఒకరు అడిగితే వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేసి వచ్చిన. హల్లెలూయా. మన దగ్గర కంజలు చాలా, అక్కడ లేవు కదా. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు నేను దాన్ని పాడడానికి, కంజర కొట్టడానికి పెద్ద అది నాకేం ఇబ్బంది కాదు. ఎందుకు తెలుసా? ఇక్కడ పాడి 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 కంజర కొట్టి 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 ఏళ్ళ కాయలు కాసి ఇదంతా అయిపోయింది. కాబట్టి అదేవిధంగా దేవుడు మనకిచ్చిన సామర్థ్యమును, మనకిచ్చిన తలాంతును అభివృద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. కొంతమందికి పాటలు పాడడం వస్తుంది, కొంతమందికి వాయిద్యములు వాయించడం, కొంతమందికి నాట్యం చేయడం, కొంతమందికి మాట్లాడడం, వాక్చాతుర్యం, కొంతమందికి అనేక విధాలుగా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. బహుమానాలు ఇస్తుంటాడు, గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు, టాలెంట్స్ ఇస్తూ ఉంటాడు. వాటిని మనం ఎంత మెరుగుపరుచుకుంటే అంతగా మనం షైన్ అవుతాం. హల్లెలూయా. పాత షూస్ని తీసుకొచ్చి బ్రష్ పాలిష్ పెట్టి రుద్దండి, ఏమవుతుంది? మంచిగా మెరుస్తాయి, కొత్త షూస్ లాగా తయారవుతాయి. హల్లెలూయా. అంటే నీకున్న వాటిని ఉపయోగించుకొని వాటిని మెరుగుపరచుకోవచ్చు నువ్వు.
షూలు మెరవాలంటే ప్రతిసారి పోయి కొత్త షూస్ కొనాల్సిన అవసరం లేదు. నీకు ఉన్న వాటినే మెరిచేటట్టు చేయాలి. దావీదు ఉన్న తల, ఆయనకున్న కళ. హల్లెలూయా. మనం అందరము మనకు దేవుడిచ్చిన సామర్థ్యమును, మనకిచ్చిన తలాంతులను దేవుని మహిమార్థమై వాడుదుముగాక. మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు. కొందరు ఏది నేర్చుకోరు, ఏది చేయడానికి ముందుకు రారు. ఏది చెప్పినా కానీ నాకు రాదు, నాకు చేయను, నేను నా వల్ల కాదు, ఇదే అనుకుంటూ ఉంటే అది కరెక్ట్ కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక శక్తి సామర్థ్యములో అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు చేయగలిగింది నేను చేయలేకపోవచ్చు, నేను చేయగలిగింది నువ్వు చేయలేకపోవచ్చు. అది మనం గమనించుకోవాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఒక వ్యక్తి ఉంటాడు, నిక్ విజిసిస్ అని విన్నారా? నిక్ విజిసిస్ అని దేవుని సేవకుడు, ఆయన సేవ కూడా చేస్తూ ఉంటాడు, పరిచర్యలో కూడా వాడబడతాడు. అట్లనే మోటివేషనల్ స్పీకర్ కూడా. ఆయనకి కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, ఏముండవు. చిన్న కాలు ఉంటుంది, కానీ ఎంతో బలంగా ప్రపంచవ్యాప్తంగా వాడబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు ఉంది ఏంటంటే నోరుంది, చేతులు కాళ్ళు లేవు, కానీ ఆయన మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా. 10 మందిని మోటివేట్ చేయగలిగిన శక్తి ఉంది ఆయనకి. ఆయన జీవితాన్ని ఉన్న లోపాలను ఉపయోగించుకొని నిలబడి ఆయన వాడబడతా ఉన్నాడు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని వాడుకోగలుగుతాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని బలపరిచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలుగుతాడు. అది నువ్వు నమ్మాలి. హల్లెలూయా. మనం నమ్ముతున్నామా? నాకేం చేత కాదనే మాటలు వేస్తున్నామోలో నీ జీవితంలో నుంచి తొలగిపోవును గాక. ఇంకోసారి మాట్లాడొద్దు ఆ మాటలు. నాకేం రాదయ్యా, నా జీవితమే దండగా, అలాంటి మాటలు వేస్తున్నామోలో దూరం అయిపోవునుగాక. నీ జీవితం ప్రయోజనకరంగా దేవుడు మార్చునుగాక. నీ సామర్థ్యము నువ్వు తెలుసుకుందువుగాక. దేవుని కొరకు వాడబడాలి. ఎవరో నిన్ను హేళన చేస్తున్నారని ఆలోచించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు హేళన చేసే వాళ్ళు ఉంటారు. కంజర కొడుతున్నాం అనుకో, కొంతమంది హేళన కూడా నవ్వుతారు. కొంతమంది నవ్వును బట్టి కూడా మనకి అదొక డిస్కరేజ్మెంటే, తెలుసా? చాలా డిస్కరేజ్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ నిలబడ్డ వాళ్ళకి తెలుస్తుంటాయి. నువ్వు వచ్చి పాట పాడుతున్నావు అనుకో, కొంతమంది సంతోషంగా నవ్వుతారు, కొంతమంది హెచ్చడి నవ్వులు కూడా ఉంటాయి. హెచ్చడి చేసుకుంటే ఎవరైనా నవ్వినారు అనుకో, నువ్వు పాడాలనుకున్న పాట పాడలేవు. అట్లనే దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కూర్చొని నిద్రపోతున్నారు అనుకో, లేదంటే అటు ఇటు చూస్తున్నారు అనుకో, దేవుని సేవకులు కూడా చెప్పాలనుకునేవి కొన్నిసార్లు చెప్పలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పరిస్థితులు ఎదుటి వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంటాయి. హల్లెలూయా. అందుకే నిద్రపోని వాళ్ళే ముందు కూర్చోవాలి యేసు నామములో. అప్పుడు దేవుని సేవకులాగా, అరే మంచిగా వింటున్నారు, అబ్బా ఎంత ఆసక్తి అని నాకు సంతోషం అనిపించింది, కొంచెం చెప్తా. మనకి వచ్చినవి మనం అభివృద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. మనకు ఇవ్వబడినవి దేవుని కొరకు వాడాలి మనం. హల్లెలూయా. దేవుడు మన సామర్థ్యం అధికము చేయునుగాక. కొన్నిసార్లు దేవుని బిడ్డలముగా మన జీవితంలో దేవుని వాక్యం ఎంతగానో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ దావీదు గొలియాతును జయించడానికి రాళ్ళు వేరుకున్నాడు. అయితే మనము అపవాదిని జయించడానికి దేవుని వాక్యమును వాడాలి. హల్లెలూయా. దేవుని వాక్యమును వాడాలి. వాక్యం వాడితే అపవాదికి ఓటమి కలుగుతుంది. సాతాను దగ్గరికి పోయి నాకేం భయం లేదు, లోపలేం గుండె గడగడ కొట్టుకుంటుంటుంది, నాకు భయమే లేదు, నాకు భయం. చిన్నప్పుడు ఏదో అంటుంటారు, ఏదో భయం కలగొద్దు అంటే ఏదో అంటుండేది, గుర్తొస్తలేదు.
ఏదో చెట్టు కింద దెయ్యం నాకేం, ఇట్లా అనుకుంటూ పోవాలంట. భయం అయినప్పుడు ఏం చేయాలి? చెట్టు కింద దెయ్యం, నాకేం భయం, చెట్టు కింద దెయ్యం. ఇలాంటి ఇంటనే అపవాదికి అబ్బా ఇలాంటి వాళ్ళే నాకు కావాల్సింది, వానికి భయం అయ్యే ఆ మాటలు పలికేది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ చెట్టు కింద దెయ్యాలి ఇవన్నీ అనుకుంటా పోతే నీ జీవితం మారదు. నువ్వు నోరు తెరిచి దేవుని వాక్యం మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని వాక్యమును మాట్లాడాలి. దేవుని బిడలముగా మనం కూడుకున్నప్పుడు, ఎవరితోటైనా సహవాసం కలిగినప్పుడు నువ్వు ఏమి యూజ్ చేయాలో తెలుసా? దేవుని వాక్యం మాట్లాడాలి. దేవుని వాక్యం మాట్లాడాలి. హల్లెలూయా. ఇప్పటి నుంచి మనం అందరం దేవుని వాక్యం మాట్లాడదాం గాక. నీకు ఎవరైనా చర్చి వాళ్ళు కనిపించినారంటే ఏం మాట్లాడాలి చెప్పండి? దేవుని వాక్యములో నుండి మాట్లాడాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఇంకా ముచ్చట్లు అయిపోయినాయని చెప్పండి. ఏ ముచ్చట స్టార్ట్ చేసినా ముచ్చట్లో వాక్యం ఉండాలి. వాక్యంతో ఎండ్ కావాలి. హల్లెలూయా. ఏదో ముచ్చట చెప్పమాను, వాళ్ళ స్కూలో, వాళ్ళ బడియో, వాళ్ళ ఆఫీసో, వాళ్ళ వ్యాపారం, ఏ ముచ్చట చెప్పినా ఎండ్ ఎట్లా కావాలి? దేవుని వాక్యంతో ఎండ్ కావాలి. అట్లా ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ విషయం నాకు ఆ వాక్యం సిద్ధపడుతున్నప్పుడు అనిపించింది. కొన్నిసార్లు మనం దేవుని వాక్యమును మాట్లాడం, దేవుని వాక్యములో నుండి ఏదో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుని వాక్యమును దాంట్లో మనము ఇంక్లూడ్ చేయడం ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని వాక్యం ఉపయోగించాలి. దేవుని వాక్యం ఉపయోగించాలి. దేవుని వాక్యం ఉపయోగించాలి. ఎంతమంది దేవుని వాక్యం ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారు? ఉపయోగించాలి. ఈ రోజు నుంచి నీ మాటలలో దేవుని వాక్యం ఉండును గాక. దేవుని వాక్యమును ఉపయోగించి నువ్వు మాట్లాడుదువు గాక. దేవుని వాక్యమును మనం మాట్లాడాలి. దేవునిలో మనల్ని మనం బలపరుచుకోవాలి. ఎవరైనా వచ్చినారు అలా భర్త గురించి చెప్తున్నారు, అక్క మా భర్త అసలు మారడక్క, కొడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు, తాగుతున్నాడు అని చెప్తే నువ్వేం చెప్తావు? కొంతమంది నీ భర్త మారాడు, 10 సంవత్సరాలను చూస్తున్నా, ఆయన ఎందుకు మారతాడు? ఎవరు మారినా నీ తాగుబోతు భర్త మాత్రం మారాడు. ఇట్లా అంటే ఇంకా ఆమెను నిరుత్సాహపరిచినట్టే. ఆమెకున్న కొంచెం అరే దేవుడు మారుస్తాడనే కొంచెం నమ్మకమైన ఏమైపోయింది? తొలగిపోయింది. అదే సమయంలో మనం ఉంటే ఏం చేయాలి? ప్రేయర్ కాదు, ఇప్పుడు వాక్యం గురించి మాట్లాడుతున్నాం. ముందు వాక్యాన్ని మనం మాట్లాడాలి. కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తా అని కాదు, ముందు ఏం చేయాలి? మాట్లాడాలి, చెప్పాలి. నీ భర్త మారతాడు. ఎందుకు మారాడు అనుకుంటున్నావు? నీ భర్త కంటే ఇంకా తాగుబోతులు మారలేదా? నీ భర్త కంటే ఇంకా పాపములు చేస్తున్న వారు మారలేదా? నీ భర్త కంటే ఇంకా నీచమైన స్థితిలో ఉన్నవారు మారలేదా? దేవుడు మార్చాడు. నీ భర్తను కూడా దేవుడు మారుస్తాడు. విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు. ఎలాంటి వారినైనా దేవుడు మారుస్తాడు అని నువ్వు చెప్పే మాటలు ఆ వ్యక్తిలో నూతనమైన విశ్వాసాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. ఈ మాటలు తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంది. మన మందిరంలో ఈ మాటలు అధికమవును గాక. దేవుని గురించిన మాటలు మనం పలుకుదుము గాక. హల్లెలూయా. ఒకసారి బిషప్ డాగ్ దేవుని సేవకులతోటి కూడా కలిసినప్పుడు ఇట్లనే వాక్యం చెప్తా ఉన్నాడంట. వాక్యం చెప్తుంటే వాళ్ళు విన్నట్టే విని వెళ్ళిన తర్వాత ఈ బిషప్కి చాలా గర్వం అని చెప్పిండ్రంట. ఎందుకంటే ఏదో ఆయనకి వాక్యం తెలుసని కలిసిన 10 నిమిషాలలో వాక్యం చెప్పిండు అంటాడంట. అంటే వాక్యం చెప్తే కూడా కొంతమంది అర్థం చేసుకునే విధానం వేరుంటుంది. అబ్బా ఈయనంత నీతిమంతులు లేరు, అబ్బా ఈయనగాక అసలు చర్చికి పోతుండని ఇట్లా అంటారు. తెలుసా? ఇట్లా కూడా అంటారు. ఎప్పుడు చూడు దేవుని గురించేనా? వాళ్ళు అనుకుంటే అనుకోని. హల్లెలూయా. మన మాటలలో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా మనం జయించాలి. దేవుని వాక్యము ద్వారా అపవాదిని జయించాలి. దేవుని వాక్యము నువ్వు మాట్లాడుతున్న కొలది ఎదుటి వారి జీవితంలో కార్యం జరిగిస్తుంది. అదేవిధంగా మాట్లాడుతున్న నీ జీవితంలో కూడా కార్యం జరిగిస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. దేవుని మాటల వలన విశ్వాసం కలుగుతుంది. నువ్వు దేవుని వాక్యము ఎవరికైనా చెప్తున్నావు అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎదుటి వాళ్ళకి వినిపిస్తుందా? నీకు కూడా వినిపిస్తుందా? నువ్వు కూడా వింటున్నావు కదా.
వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలగాలి అంటే నువ్వేం చేయాలంటే మాట్లాడాలి. కొన్నిసార్లు నీ జీవితంలో విశ్వాసంలో తక్కువ అయిపోతున్నట్టు అనిపిస్తున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? నువ్వే మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని వాక్యమును చేతబట్టుకొని వాక్యమును బట్టి నువ్వు మాట్లాడే స్థితిలో యేసు నామములో నువ్వు ఉందువుగాక. అదేవిధంగా దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే మరి ఒక విషయం ఏంటంటే, గొలియాతును చంపి దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను కనపరిచాడు. ఏం చేశాడు? గొలియాతును చంపి దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల ఉన్న ప్రేమను ఆయన చూపించాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం చూడండి. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ చేశాడు. ఫిలిస్తీయుని తోటి, గొలియాత్ తోటి చెప్తా ఉన్నాడు, నువ్వు కత్తులు ఈటలు ఇవన్నీ పట్టుకొని వస్తా ఉన్నావు, నువ్వు తిరస్కరించిన అంటే నువ్వు రిజెక్ట్ చేసిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదానికి వస్తున్నాను. హల్లెలూయా. దేవుణ్ణి తిరస్కరించాడు. నువ్వు తిరస్కరించిన దేవుణ్ణి కలిగి నేను వస్తున్నాను అని చెప్పాడు. తర్వాత, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తలను తెగ వేతును, ఇజ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈరోజు నేను చేయబోయే కార్యము ద్వారా లోక నివాసులందరూ కూడా దేవుడు ఉన్నాడు, ఇజ్రాయేలుల దేవుడు సజీవుడని తెలుసుకొందురు అని చెప్తా ఉన్నాడు. తెలుసుకుంటారు. దేవుడు గొప్ప కార్యము జరిగించబోతున్నాడని చెప్తున్నాడు. విశ్వాసంతో పలుకుతున్నాడు. నువ్వు కత్తులు కటార్లు అవి ఇవి గొడ్డలు తీసుకొని వస్తే నాకు భయం లేదు. నేను ఎవరి పేరట వస్తున్నా? యెహోవా పేరట వస్తా ఉన్నా. సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను వస్తా ఉన్నా. అది తర్వాత మనం చూసినట్లయితే తర్వాత కింద వచనాల్లో దేవుడు దావీదుకు విజయాన్ని ఇచ్చాడు. విజయం ఇచ్చిండు. చెప్పిన విధంగా గొలియాతును దావీదు చంపేశాడు. హల్లెలూయా. చంపాడు. దాన్ని బట్టి దేవుని ప్రేమ, దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ, దేవుని ప్రజలు ఇజ్రాయేలీల మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే దావీదు ఊరుకునేవాడు కాదు. దేవుని ప్రజల పట్ల ప్రేమ కనపరిచాడు. దేవుని ప్రజల పట్ల ప్రేమ, ఆలోచన, అదేవిధంగా దేవుని పట్ల ప్రేమను కనపరుస్తా ఉన్నాడు. ఎవరి నామం పేరట వచ్చాడంటే దేవుని నామం పేరట వచ్చాడు. యెహోవా నామమున నీ మీద యుద్ధంకి వస్తున్నాను అంటే, యుద్ధములో గెలిచిన తర్వాత ఎవరికి మహిమ అంటే దేవునికి మహిమ. దేవునికి మహిమ. నా దేవుడు సజీవుడని ఆయన దేవుని పేరట వచ్చాడు. ఆయన ప్రజలను కాపాడడానికి ఆయన నిలబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ప్రేమించడము ఎలా వ్యక్తపరచాలంటే, దేవుణ్ణి ప్రేమించడము దేవుని కొరకు నిలబడడం ద్వారా నువ్వు వ్యక్తపరచాలి. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ధైర్యంగా నిలబడినప్పుడు దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావు అనే విషయము అనేకులకు అర్థమవుతుంది. కొంతమంది క్రైస్తవ జీవితం ఎట్లుంటుందంటే కనిపించని క్రైస్తవ జీవితాలు. అంటే నేను దేవుని నమ్మినా నేను ఎవరికి తెలియకూడదు. అలాగే జీవిస్తుంటే ప్రయోజనం ఉండదు. దేవుని కొరకు దావీదు నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని కొరకు బలంగా నిలబడి గొలియాతు మీద యుద్ధం చేశాడు. ప్రజలందరికీ కూడా క్షేమము కలుగజేశాడు. దేవుని మందిర క్షేమం గురించి నువ్వు ఆలోచించాలి. దేవుని మందిరంలో ఉన్న వారి గురించి ఆలోచించాలి. దేవుని సేవకుల గురించి ఆలోచించాలి. వీళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దావీదు గొప్ప స్థితిలో ఒక రాజుగా మార్చబడ్డానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే దేవుని ప్రజల కొరకు నిలబడి ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు. హల్లెలూయా. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఒక విషయం ఏంటంటే, దావీదు మంచి సహవాసాలు లేదంటే సంబంధాలు కలిగి ఉన్నవాడిగా చూస్తా ఉన్నాం. దావీదు ఒక మంచి సహవాసం
సంబంధాలు కలిగి జీవించాడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము మంచి సహవాసాలు కలిగి జీవించాలి. రిలేషన్షిప్స్ అనేవి మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. సంబంధాలు కలిగి ఉండాలి, సత్సంబంధాలు కలిగి మనం ముందుకు సాగాలి. దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు ఎవరంటే యోనాతాను. మన జీవితంలో మంచి ఫ్రెండ్స్ని కలిగి ఉండాలి, దైవికమైన స్నేహితులను మనం కలిగి ఉండాలి. నాకు ఎవరు ఫ్రెండ్షిప్ వద్దు, నాకు యేసయ్యే ఫ్రెండ్. కొంతమంది నాకు వేరే ఫ్రెండ్షిప్లు ఎందుకు, నాకు ఎవరు కావాలి, యేసయ్య ఉంటే చాలు. ఇలాంటివి కాదు మనం చేయాల్సింది. యేసు ప్రభు దేవుడి లోకములోకి మనల్ని పంపించింది ఎందుకంటే ఈ లోకములో ఉన్న వారితో కూడా సహవాసం కలిగి సంబంధం కలిగి ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి. కొన్ని రిలేషన్షిప్స్ నేను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాయి. అందుకే దేవుని మందిరానికి వచ్చే మన మందిరం వాళ్ళందరితో కూడా ఒక రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. కొంతమందితో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడం భలే కష్టం. ఈజీగా రెస్పాండ్ అవుతున్న వాళ్ళతోటి రిలేషన్షిప్ అనేది మంచిగా వెళ్తుంటుంది. కొంతమంది రెస్పాన్స్ ఉండదు. అలాంటి వాళ్ళతోటి ఏ రిలేషన్ అయినా కానీ కష్టమే కదా. ఒక రిలేషన్షిప్ బలపడాలి అంటే ఏం ఉండాలి, 2 sides నుంచి ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ రిలేషన్ని పెంపొందించుకోవడానికి ఆలోచన ఉండాలి. ఇక్కడ యోనాతానుకు అదేవిధంగా దావీదుకు ఇద్దరికీ కూడా ఒక మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ముందుకు సాగాలి అంటే ఇద్దరు కూడా కష్టపడాలి. కొంతమంది వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏంది, కొంతమంది ఏమో డబ్బులు ఉన్నంతసేపు మనకు ఫ్రెండ్స్ ఉంటారు, డబ్బులు పోయినాక నువ్వు నేను ఫ్రెండ్స్ ఏందిరా, నీ పొజిషన్ ఏంది, నా పొజిషన్ ఏంది, నీ స్థితి ఏంది, నా స్థితి ఏంది, నీ ఊరేంది, నా ఊరేది, ఇవన్నీ వస్తాయి. ఇక ఒక్కొక్క దాని తర్వాత అన్నీ వస్తాయి. అవి నిజమైన స్నేహాలు కాదు. కొన్ని సంబంధాలు మనము బలంగా ఏర్పాటు చేసుకోవడానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. కొంతమంది సహవాసాలు ఎట్లుంటాయంటే కొంతకాలమే సంబంధాలు, ఎప్పటి వరకు అంటే కొన్ని రోజులే. కొన్ని సంబంధాలు మనం జీవితాంతము కొరకు మనం ఆలోచించాలి. హల్లెలూయా. మంచి స్నేహితులను కలిగి మనం జీవించాలి. ఒకవేళ కొంతమంది స్నేహితులకు నువ్వు దూరం అయిపోయావేమో, దేవుని నమ్మి నీ జీవితంలో దేవుడు తీసుకొచ్చిన వారికి దూరం అయిపోయినట్లయితే మళ్ళీ ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించు. వాళ్ళతో ఒక సంబంధం కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడు. కొంతమంది నేనెందుకు హాయి పెడతా, వాళ్ళు హాయి పెట్టాలి ముందు. నేను మెసేజ్ చేయను, వాళ్ళే చేయాలి నాకు. వాళ్ళు చేయరు, నువ్వు చేయవు, అయిపోయి చూస్తుంటే ముసలోళ్ళం అయిపోతాం. కాబట్టి ఉన్న సంబంధాలను మనం ఏం చేయాలంటే మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మనకున్న సహవాసాలను బట్టే ఉన్నతమైన స్థితిలో మనము ఉన్నతమైన స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. మందిరంలో వాడబడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ నాతో ఒక రిలేషన్షిప్ ఉంటేనే వాళ్ళ జీవితంలో ఒక స్థితిలోకి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు అసలు అంటే ఏది రాదనుకున్న వాళ్ళు దేవుని మందిరంలో వాడబడ్డం నేను చూసినప్పుడు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు దేవుని కొరకు చేస్తున్న కార్యములను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటా. అంటే వాళ్ళ జీవితంలో దేవుడి కార్యాలు జరగడానికి గల కారణం ఏంటి అంటే ఒక రిలేషన్షిప్, సహవాసం కలిగి ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. కొన్ని దేవుని నుంచి తెలుసుకోవడంకు, అదేవిధంగా ఆ రిలేషన్ నుంచి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనమందరం కూడా సహవాసం కలిగి ఉండడానికి ఆలోచన చేయాలి. దేవుని మందిరానికి వస్తున్నాం, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి. కొంతమందికి మందిరానికి 10 సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ చర్చిలో ఎవరి గురించి తెలియదు. అట్లుంటే ప్రయోజనమా? అది సహవాసం అంటారా? ఆ ఫెలోషిప్ కాదు అది.
ఆ సింగిల్ షిప్ అది. ఎంతమందిలో కూర్చురా నువ్వు, నీ మనస్సు, నీ ఆలోచన ఇదంతా కూడా సింగిలే. సింగిల్ సింగిల్ సింగిల్. నేను అమ్మో వాళ్ళతో నేను వాళ్ళతో మాట్లాడితే ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తుందేమో. మనము ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం సహవాసం కలిగి జీవించుదాం గాక. అదేవిధంగా దావీదు జీవితంలో కొన్ని జీవిత కాలపు తీర్మానాలు మనం చూస్తా ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతానును అతనితో నిబంధన చేసుకొనేను. స్తోత్రం, హల్లెలూయా. కవనెంట్ నిబంధన చేసుకున్నాడు. ఎవరితోటి? వీళ్ళిద్దరి మధ్యలో ఒక నిబంధన ఉంది. నిబంధన ఎస్టాబ్లిష్ అయింది అంటే ఒక కవనెంట్ ఎస్టాబ్లిష్ అయింది. మన ఫ్రెండ్స్ ఎప్పటిదాకా? జీవితాంతం. ఈ ఫ్రెండ్షిప్ ఈరోజు వర్షాకాలం ఎండాకాలం వరకు కాదు ఉండేది. ఎప్పటి వరకు? జీవితాంతం. జీవితాంతం ఉండాలనే ఆలోచన ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం? కొందరిని నీ జీవితంలోకి దేవుడు ఎందుకు తీసుకొస్తాడంటే వాళ్ళతో నువ్వు జీవిత కాలము ప్రయాణం చేయడానికి, ఒక రోజుతో కాదు. ఒకవేళ నువ్వు కూడా కొంతమందిని అవసరానికి వాడుకుంటున్నావేమో, అట్లా వాడుకోకూడదు. అట్లా వాడుకుంటున్నావు అనుకో, నిన్ను కూడా అవసరానికి వాడుకునేటోళ్ళే వస్తారు. నువ్వు వేరే ఎవరితోటైతే నువ్వెప్పుడైతే వేరే వాళ్ళను ఒక కవనెంట్, ఒక రిలేషన్షిప్, వారితో సహవాసం కలిగి ఉండడానికి ఆలోచన చేస్తావో అప్పుడు దేవుడు అలాంటి వారిని నీ జీవితంలోకి నడిపిస్తాడు. కొంతమంది నీ కొరకు ప్రాణమైనా ఇస్తానంటారు. ప్రాణం ఇస్తారా? అరే నేను నీకోసం ఏందిరా, ఏదంటే అది ఇస్తా. ఏమి ఇవ్వరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రాణ స్నేహితునిగా తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని బిడ్డలంగా మనకున్న రిలేషన్షిప్స్ని అభివృద్ధి చేసుకోవడానికి, వాటి కొరకు మనం జీవించడానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. అదేవిధంగా కొంతకాలం తర్వాత యోనాతాన్ చనిపోతాడు. యోనాతాన్ చనిపోయినప్పటికీ కూడా దావీదు ఏం చేస్తాడో తెలుసా? ఆయన కుమారుణ్ణి ఏం పేరుంటుంది, మెఫీబోష్ ఏదో ఉంటుంది. ఆయనకి లేమని ఉంటుంది, అంటే అవిటి వ్యక్తి. ఆయన ఏం చేస్తాడంటే ఆయన బల్ల మీద ఆహారం తినడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన కుమారునితో ఉన్న నిబంధనను బట్టి కాదు. ఎవరితోటి నిబంధన చేసుకున్నాడు? ఆయన తండ్రితో నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. దావీదు గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి, గొప్ప హృదయం కలిగిన వ్యక్తి. మనం కూడా యేసు నామములో మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన వారిని జీవిత కాలం వరకు మనం కాపాడుకునే స్థితిలో ఉందుముగాక. అదేవిధంగా మరి ఒక విషయం మనం చూసినట్లయితే, దావీదు మంచి పేరు తెచ్చుకొనిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. 18వ అధ్యాయం 9వ వచనం చూడండి, 6వ వచనం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీయుల ఊర్లన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసనని స్తోత్రములు చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎవరు? దావీదు. యుద్ధం చేసి గెలిచింది ఎవరు? దావీదు. సౌలు కంటే కూడా ఎక్కువ అభినందనలు ఎవరు పొందుకున్నారంటే దావీదే. సౌలు రాజు, కానీ సౌలు యుద్ధం చేయలే. యుద్ధం ఎవరు చేశారు? దావీదు చేశాడు. అందుకే అక్కడ ఉన్న ప్రజలు కూడా అంటున్నారు, సౌలుకు 10,000 స్తోత్రాలు, దావీదుకి సౌలుకి 1000, దావీదుకి 10,000 అంట. హల్లెలూయా. అంటే మంచి పేరు తెచ్చుకున్నాడు.
మంచి పేరు తెచ్చుకున్నాడు. మనం కూడా మనకు అప్పగించిన పనిలో మనం మంచి పేరు తెచ్చుకోవాలి. మనం చేస్తున్న పనిలో మంచి స్థితిలో, అనేకుల మన్నన పొందే స్థితిలో మనం ఉండాలి. అరే వీనికి ఎందుకు ఉద్యోగం ఇచ్చినవరా అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. మనం అలాంటి స్థితిలో యేసు నామములో ఉండకుందుము గాక. నీకెవరైనా ఏదైనా పని చెబితే అప్పజెప్పిన పనిని నువ్వు చేసే విధానమును బట్టి ఆ అప్పజెప్పిన వ్యక్తి సంతోషించునుగాక. సంతోషించే స్థితిలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని మనం గమనించుకుందాం. తర్వాత దావీదు జీవితంలో మరి ఒక విషయం మనం గమనించినట్లయితే, దావీదు యెహోవా యొద్ద విచారణ చేసేవాడు. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసేవాడు. సమూయేలు మొదటి గ్రంథం 23వ వచనం, 23వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనం. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు జీవితంలో మనము కాపరి నుండి ఒక అభిషేకింపబడిన రాజుగా ఎదగడానికి గల మరి ఒక ప్రాధాన్యమైన కారణం ఏంటి అంటే, యెహోవా యొద్ద విచారణ చేసేవాడు. ఏం చేసేవాడు? విచారణ అంటే ప్రార్థన చేసి అడిగేవాడు, కనుక్కునేవాడు. అయ్యా నేను ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళాలా అని అడిగేవాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు. ఎంత గొప్ప స్థితి చూడండి. దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఆయన జీవితము దేవుని మీద ఆధారపడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అయితే మన జీవితంలో దేవుని దగ్గర విచారణ చేసే వాళ్ళంగా ఉన్నామా? ఏదైనా పని చేయాలనుకుంటున్నావు, ఏదైనా ప్రారంభించాలనుకుంటున్నావు, దేవుణ్ణి విచారణ చేస్తావా? చేస్తారా? చేయాలి. దావీదు విచారణ చేస్తున్నాడు. అయ్యా ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధానికి వెళ్ళమంటావా? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని బిడ్డలమైన మనము దేవుని దగ్గర విచారణ చేయాలి. అయ్యా ఈ పని ప్రారంభించాలనుకుంటున్నా, ఈ యొక్క ఉద్యోగం చేయాలనుకుంటున్నా, ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నా, పలానా ప్లేస్కి పలానా వ్యక్తిని కలవడానికి వెళ్ళాలనుకుంటున్నా, పలానా విషయములో ఇబ్బంది, ఈ కష్టములో, పలానా స్థితిలో, అంటే కొన్నిసార్లు ఏదైనా ఇబ్బందిని పరిష్కారం కొరకు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళాలా అని దేవుణ్ణి అడుగుతున్నామా? కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి చెప్పేసి వెళ్ళిపోతారు. దేవుని దగ్గర విచారణ చేయడం వేరు, దేవునికి చెప్పడం వేరు. విచారణ చేయడం అంటే అడిగి తెలుసుకొని ఆయన చెబితే చేయడము, వద్దంటే ఆగిపోవడం. అది కొంతమంది అడగాలి కాబట్టి పేరుకు అడుగుతారు, వెళ్దాం అనుకుంటున్నా అని చెప్తారు కదా. అది కాదు. వెళ్ళాలనుకుంటున్నా, మంచిదేనా అని దేవుని దగ్గర విచారణ చేయాలి. ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నా, అయ్యా వెళ్ళాలా? అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఫిలిష్తీయుల మీద నువ్వు యుద్ధానికి వెళ్ళు అని చెప్పినప్పుడు వెళ్తే దావీదుకు విజయం వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో విజయం నువ్వు చూడాలి అంటే దేవుని దగ్గర విచారణ చేయాలి, అడగాలి. యేసయ్యా ఈ పని గురించి నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నా, ఈ చదువుల గురించి అది చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా అని దేవుని దగ్గర విచారణ చేసి దేవుణ్ణి అడగాలి. దేవుడు పంపిస్తే వెళ్తే అది నీకు ఆశీర్వాదం. పంపించకుండా వెళ్తే కొన్నిసార్లు అది ఇబ్బందికరంగా మారుతుంది. దావీదు విచారణ చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవుని కొరకు కనిపెడతా ఉన్నాడు. మన జీవితంలో దేవుని కొరకు కనిపెట్టే అనుభవాలు ఉన్నాయా? ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుని యొక్క మాటలు వినాలి. దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు అనే గ్రహింపు నీకు ఉండాలి. దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు కాబట్టి నేను వెళ్తున్నాననే స్థితిలో నువ్వు ఉండాలి. ఎవరో వెళ్ళమంటే తొందరపడి యుద్ధాలకు వెళ్ళేది కాదు. అనేక సార్లు యుద్ధాలకు వెళ్తున్నప్పుడు, అధికారులుగా ఉంటున్నప్పుడు చాలా ప్రెషర్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది చాలా విషయాలు చెప్తా ఉంటారు. నువ్వు లేట్ చేసి అదవుతుంది, ఇదవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, ఎన్నెన్నో వస్తుంటాయి. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. అయ్యా వెళ్ళమంటావా?
దావీదు విచారణ చేశాడు. మనం కూడా దేవుని దగ్గర నుంచి విచారణ చేసి ప్రార్థించే వాళ్ళంగా ఉందుముగాక. హల్లెలూయా. అదేవిధంగా దావీదు జీవితంలో మరి ఒక విషయం మనం గమనిస్తే, దావీదు దేవుని అభిషక్తులను ముట్టలేదు. చూడండి దేవుని వాక్యములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనం. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరు? సౌలు ఎవరు? రాజు. ఇంతకుముందు సౌలుకేమో దావీదు అంటే ఇష్టం కలిగిందని చూసాం కదా ఒక పాయింట్లో. తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి ఏమన్నారంటే, ఈయనకి 1000 స్తోత్రములు, సౌలుకు 1000, దావీదుకు 10,000 అనగానే ఈయనకి ఈర్ష, కోపము ఇవన్నీ మొదలైనవి. అంటే నాకంటే ఎక్కువ ఎవరిని పొగుడుతున్నారు? దావీదును పొగుడుతున్నారు అనే ఆలోచనతో అప్పటి నుంచి మారిపోయింది. తర్వాత మనం కిందికి వస్తుంటే ఇంకా కోపం పెంచుకోవడం, దావీదుకు వ్యతిరేకంగా చేయడం, దావీదును చంపడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తాం. ఆ అధ్యాయాలన్నీ చదివితే చాలా మంచి విషయాలు మనం గమనించవచ్చు, అనేక విషయాలు నేర్చుకోవచ్చు. తర్వాత దావీదు తప్పించుకోవడానికి అతనికి ఉపయోగపడింది ఎవరు అంటే, ఉపయోగపడిన వాళ్ళలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యోనతాను అతనితో ఒక నిబంధన చేసుకున్నాడు కదా, మనం ఇద్దరము ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులం అని చెప్పడమే కాదు, వాళ్ళ సొంత తండ్రి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ విషయము దావీదుకు చెప్పి పారిపోనట్లుగా అతనికి సహాయం చేశాడు. అది ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్షిప్. వీళ్ళ నాన్న నిజంగానే చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని యోనాతానుకి అర్థమైపోయింది. ఇక్కడనే ఉంటే దావీదు ప్రాణానికి ముప్పని వెళ్ళిపోమని చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అయితే కొంతకాలము తర్వాత ఒక సమయంలో దావీదుకు సౌలు దొరికిండు, చంపేసే అవకాశం వచ్చింది. రాత్రిపూట వెళ్ళినప్పుడు చంపడానికి అవకాశం దొరికింది. కానీ దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను సౌలును చంపను. ఎందుకు అంటే ఈ సౌలును దేవుడు అభిషేకించి నిలబెట్టాడు. సౌలును రాజుగా ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. దేవుడు అభిషేకించి నిలబెట్టిన వ్యక్తిని నేను చంపనని చెప్పాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి సౌలును చంపేసిండు అనుకో, అతనుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? నేను చంపను అని ఆయన వస్త్రాన్ని కట్ చేసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాడు. సౌలు రాజుకు చెప్తాడు, అయ్యా నిన్ను చంపే అవకాశం నాకు వచ్చింది కానీ నేను చంపలేదు అని చెప్పినప్పుడు మళ్ళీ పశ్చాత్తాపడతాడు. ఎవరు? సౌలు. పడి కూడా మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ కొంతకాలానికి మళ్ళా చంపడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ దేవుడు సౌలు దొరికే పరిస్థితి వస్తుంది దావీదుకి. మళ్ళీ ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న ఒక బాటిల్లో ఏవో కత్తి ఏదో ఉంటే అవి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరు? దావీదు. మళ్ళీ చంపడానికి అవకాశం వస్తుంది, మళ్ళీ చంపడు, మళ్ళీ వదిలేస్తాడు ప్రాణాలతోటి. ఎందుకో తెలుసా? ఆయన ఏం నమ్మాడు? దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను చంపకూడదు. అది దేవునికి విరుద్ధంగా చేసినట్టు. దేవుడు నిలబెట్టిన నాయకులను మనం తాకితే కొన్నిసార్లు అది ప్రమాదకరంగా మారుతుంది. కొంతమంది దేవుని సేవకుల మీద ఈ మధ్య చాలా అసభ్యకరంగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. దాని ప్రతిఫలం వారి జీవితంలో కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ద్వారా అభిషేకించబడి నిలబడిన వారిని మనం ముట్టుకోకూడదు. సౌలు ఇక్కడ మంచివాడు అంటే మంచివాడు కాదు, ఆయన చంపడానికి చూస్తున్నాడు. అయినా కానీ తీర్పు ఎవరు తీరుస్తాడంటే దేవుడు తీరుస్తాడు. దేవుడే చూసుకుంటాడు. ఆయన కరెక్ట్గా లేడంటే దేవుడు అతనికి శిక్ష ఇస్తాడు. నేనెవరిని చంపడానికి, నేనెవరిని అనడానికి అని తన్ను తాను వచ్చిన అవకాశాన్ని కూడా విడిచిపెట్టి సౌలును విడిచిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం?
దేవుని అభిషక్తులు నేను ముట్టుకోనని నిర్ణయం తీసుకున్నాడు. ఎంత గొప్ప నిర్ణయం! మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం. తర్వాత చివరి విషయం ఏంటంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ సందర్భాల్లో ఆ అధ్యాయాలలో మనం చూస్తే దావీదు కొన్ని యుద్ధాలు చేస్తున్నాడు, కొన్నిసార్లు పారిపోతా ఉన్నాడు. ఇదంతా కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఒక దేశం నుంచి పారిపోతాడు, ఒక దగ్గర యుద్ధం చేస్తున్నాడు. ఎవరి నుంచి పారిపోతున్నాడంటే సౌలు నుంచి పారిపోతా ఉన్నాడు. సౌలు ఎప్పుడు దొరికితే ఎప్పుడు చంపేద్దామని దావీదు వెంట పడతా ఉన్నాడు. ఈయన అక్కడ అడవిలలో, ఎడారులలో, అక్కడ ఇక్కడ గుహలలో దాచుకుంటూ ఆ ప్రాణాన్ని కాపాడుకుంటూ వెళ్తూ మధ్యలో యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మీద యుద్ధాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఒక పరిస్థితులు ఏమైందంటే, ఒక పరిస్థితిలో దావీదు ప్రజల మీదికి, దావీదు దగ్గర ఉన్న జనుల మీదికి యుద్ధము కొంతమంది చేసి, తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఉన్నవారిని చెరపట్టడం చూస్తాం. చూడండి, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఇక్కడ ఏం చేశారో తెలుసా? వచ్చిన కొన్ని పరిస్థితులను బట్టి మళ్ళీ దావీదుకు రివర్స్ అయింది. ఇప్పుడు ఉన్న జనులు ఏం ప్లాన్ చేస్తున్నారంటే, దావీదును రాళ్లతోటి కొట్టి చంపేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అసలే సౌలు చంపడానికి పరిగెత్తిస్తా ఉన్నాడు. ఇంకా ఉన్న జనులు కూడా ఒక పరిస్థితులు ఏమవుతుందంటే, దావీదుకు ఉన్న వాళ్ళను, జనులను అందరినీ కూడా చెరపట్టి తీసుకొని పోతారు వేరే వాళ్ళు. వాళ్ళలో 2 భార్యలు కూడా వెళ్ళిపోతారు. దావీదు ఇద్దరు భార్యల్లో ఒక భార్య పేరు ఏం పేరు? అబిగేల్ను కూడా తీసుకొని వెళ్తారు. కానీ దావీదు తర్వాత వాళ్ళ మీద పోరాటం చేసి వాళ్ళని జయించి మళ్ళీ వాళ్ళ ప్రజలను అందరినీ కూడా మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటాడు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒకసారి జనులు ఏమంటున్నారంటే, దావీదును రాళ్లతోటి కొట్టి చంపేద్దాం అంటున్నారు. అప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? చదవండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని బట్టి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనకు ధైర్యము ఎవరి నుంచి కలుగుతుందంటే దేవుని నుంచి కలగాలి. దేవుడు నిన్ను ధైర్యపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. యెహోవా యందు ధైర్యం తెచ్చుకున్నాడంటే ఏం చేశాడంటే, దేవుని పాదాలను ఆశ్రయించాడు. ప్రార్థన చేస్తుంటాడు, అయ్యా ఏంది పరిస్థితి? ఒక పక్కన నువ్వు అభిషేకించి నిలబెట్టిన రాజు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఒక పక్క నా చుట్టూ ఉన్న ప్రజలు కూడా రాళ్లతోటి కొట్టాలనుకుంటున్నారు. ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుడు అతన్ని ధైర్యపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అతన్ని బలపరిచాడు. దేవుడు అతనికి ధైర్యమునిచ్చాడు. చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటంటే ధైర్యం ఉండదు. ఈ పరిస్థితి నుంచి నేను ఎట్లా బయటపడలేనేమో అనే ఆలోచనలు అపవాది తీసుకొస్తా ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే, ప్రార్థన చేసినప్పుడు పరిస్థితి మారకపోవచ్చు, కానీ నీ జీవితంలో ఏం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. నా జీవితంలో అనేక సార్లు దేవునితో మాట్లాడిన తర్వాత, దేవునితో ఈ విషయాలు పంచుకున్న తర్వాత పరిస్థితులు వెంటనే మారకపోవచ్చు, కానీ ఆ పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని, ధైర్యాన్ని, ఆ కృపను దేవుడు ఇచ్చాడు. పరిస్థితులు వెంటనే మారిపోవు. ధైర్యం కలిగి జీవించాలి. సౌలు చనిపోవడానికి గల ఒక కారణం ఏంటో తెలుసా? ధైర్యం లేదు, ధైర్యం కోల్పోయాడు. ఎందుకంటే సౌలు కూడా దేవుని దగ్గర కనిపెట్టాడు. తర్వాత కొన్ని అధ్యాయాలలో మనం చూస్తాం. కానీ దేవుడు సౌలుతో మాట్లాడలే. దేవుడు మాట్లాడకపోయేసరికి ఏం చేశాడంటే ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడలే. కలల ద్వారా అనుకున్నాడు, కలల ద్వారా దేవుడు మాట్లాడట్లేడు. ఇవన్నీ మాటలు లేకపోయేసరికి కర్ణ పిశాచులు డీల్ చేసి ఒక ఆమె దగ్గరికి పోతాడు. ఎవరు? సౌలు. ఎందుకంటే ధైర్యం లేదు. తర్వాత నీ పని అయిపోయిందని చెప్పేసరికి అప్పటికే సగం చచ్చిపోతాడు.
తర్వాత యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు. దేవుణ్ణి ఆశ్రయించే స్థితిలోనూ ఉన్నావా? దేవుణ్ణి అడగాలి, అయ్యా నాకు సహాయం చేయండి ప్రభువా, ఈ పరిస్థితిలో నాకు ధైర్యమునివ్వండి ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? తరువాత కొన్ని అధ్యాయాల తర్వాత దావీదు రాజుగా మారడం మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. చాలాసార్లు దావీదు జీవితంలో జరిగిన ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మనం అనుకునేది ఏంటంటే, గొర్రెలు కాసుకుంటున్న దావీదుని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టి. కాదు, దాని మధ్యలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ప్రాణాలు పోతున్న పరిస్థితులు, ఎవరు చంపుతారో తెలియదు, ఎక్కడి నుంచి చంపుతారో తెలియదు, గుహలల్లో అక్కడ ఇక్కడ తప్పించుకుంటూ పారిపోతూ ఆయనకున్న వాళ్ళని కాపాడుకుంటూ యుద్ధాలు చేస్తూ, మళ్ళీ వచ్చిన అవకాశాలు ఆయన శత్రువులను చంపడానికి, అంటే అభిషేకించబడిన సౌలును చంపడానికి అవకాశాలు వచ్చిన వదులుకుంటూ చేతులారా వదిలేస్తున్నాడు. శత్రువు చేతుల్లో, శత్రువు మన చేతికి దొరికితే వదులుతారా? ఆయన నిన్ను చంపడానికి చూస్తుండు. చంపడానికి చూసిన వ్యక్తి నీకు దొరికిండు అనుకో, నువ్వేం చేస్తావు? చంపుతారా, వదిలేస్తారా? చంపేస్తారు. నేను రీసెంట్గా ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నా. కొంతకాలం అయిపోయింది, ఒక 1 year లోపల ఒక అతనితో మాట్లాడుతున్నా. ఆయన రీసెంట్గా జైలుకి పోయి వచ్చాడు. ఎక్కడికి? జైలుకి పోయి వచ్చిండు. అయ్యా రీసెంట్గానే రిలీజ్ అయ్యిండు అని చెప్తున్నారు అతనితో ఉన్న వేరే వ్యక్తి. అయ్యా ఎందుకు జైలుకి పోయి వచ్చినామంటే, మర్డర్ కేసు అంట. ఏం చేసిండు? చంపేసిండంట. ఎందుకు చంపినావు? మనిషి ప్రాణం ఎందుకు తీసినావు అని అడిగితే, ఆ ప్రాణం తీసిన వ్యక్తికి ఈ చంపిన వ్యక్తి కుమారునికి గొడవ అయిందంట. ఏం జరిగింది? గొడవ అయింది. కొట్లాట అయి కొట్టుకుంటున్నారంట. కొట్టుకుంటుంటే అతను ఏదో చాకులో కత్తులో తెచ్చి దాడి చేస్తా ఉన్నాడు. ఎవరి మీద? ఇలా కొడుకు మీద. అయితే చంపేసే పరిస్థితి అనిపించిందంట. అనిపించేసరికి వీళ్ళ తండ్రి ఏం చేసిండంటే, ఈ రోజు కాకున్నా కానీ నా కుమారుణ్ణి మళ్ళీ ఇప్పుడు ఇతన్ని ఇష్టపెట్టిన అనుకో, నేను లేనప్పుడు మళ్ళీ ఎప్పుడైనా నా కొడుకును చంపే అవకాశం ఉంటుందని ఏం చేశాడంటే అతను చంపేశాడు. దేవుని నమ్మిన వ్యక్తే ప్రాణం తీసేశాడంట. జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఎందుకో తెలుసా? ఎందుకు చంపిండు? ఈయన ప్రాణంతో వదిలితే ఎవరిని చంపుతాడు? నా కొడుకుని చంపుతాడు అని ప్రాణం తీసేశాడు. నాకు అర్థం కాలేదు, ఏంది దేవుడు నమ్మిండ్రు, ఇంత మంచిగా మాట్లాడుతురు, చంపి వచ్చి జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చినా అని చెప్తున్నాడు. నేను ఒక ప్రశ్న అడిగిన, కనీసం నువ్వు చంపినైనా దేవుడైనా నమ్ముకున్నాడా అని అడిగిన. ఏదో చెప్పిండు, నమ్మలేదో ఏదో చెప్పిండు, నమ్మలేదు అన్నాడు అనుకుంటా. కనీసం నమ్మినైనా నన్ను చంపితే బాగుండు అనిపించింది నాకు. ఇట్లా చెప్తే కొంతమందికి ఆలోచన వేరేగా ఉంటుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పటికైనా చచ్చిపోతే ఎడికి పోవాలి? దేవుని దగ్గరికే పోవాలి. అంటే చంపడానికి కొన్నిసార్లు ఆలోచించారు. ఎందుకంటే ఆ వ్యక్తి, ఎదుటి వ్యక్తి మనకు ప్రమాదకరంగా ఉంటాడనే ఆలోచన వచ్చినప్పుడు చంపడానికి ముందుకు ఎక్కువ ఆలోచన చేస్తారు. కానీ దావీదు, నా ప్రాణం తీయడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఈయన ప్రాణం నేను తీయను, దేవుడే చూసుకుంటారన్నాడు. హల్లెలూయా. దేవుని చేతికి అప్పగించాడు. మనం దేవుని చేతికి అప్పగిస్తున్నామా? యుద్ధము యెహోవాదే అనే స్థితిలో మనం ఉన్నామా? అనేక పోరాటాలు, ఎన్నో సందర్భాల్లో దేవుని మీద ఆధారపడి నేను విచారణ చేయడము, దావీదు విచారణ చేయడం చూపించాను కదా. అదొక్కటే కాదు, ఇంకా కొన్ని అధ్యాయాలలో చూస్తే మళ్ళీ విచారణ చేస్తాడు. మళ్ళీ అడుగుతాడు, అయ్యా విచారణ, అయ్యా ఇది వెళ్ళాలా, ఇది చేయాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఈ యుద్ధం చేయాలా? దేవుణ్ణి అడగడం మనం చూస్తా ఉన్నాం. మనం అడిగే స్థితిలో ఉన్నామా? అందుకే దావీదు ఇవన్నీ పోరాటాలను జయించి నిలబడిన తర్వాత దేవుడు అతన్ని రాజుగా చేశాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. రాజు అయిన తర్వాత ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యం అతనికి ఉంది. సామర్థ్యం అధికం చేశాడు. కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు తెలుసా? సెన్సిటివ్గా అంటే ఎవరైనా వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడితే, తిట్టినట్టు చేస్తే అయిపోయా, ఏడుస్తూనే ఉంటారు. ఇంత మాట అంటారు, ఇక 2-3 రోజులు అన్నం తినరు. ఇంత సెన్సిటివ్గా ఉంటే
కుదరదు. అందుకే నేను తిడతా ఉంటా కొంతమందిని. మరి నేను తిట్టేటోడిని ఏం కాదు, కానీ కొంతమందిని బలంగా గట్టిగానే మాట్లాడతా. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ హృదయం ఏమైపోతుంటది, కొంచెం స్ట్రాంగ్ అవుతుంటది. మీకు తెలియకుండానే మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తున్నా నేను. హల్లెలూయా. మీకు తెలియకుండానే అమ్మో పలానా బ్రదర్ నేనేమన్నా అంటే ఏమనుకుంటాడని నేను ఆలోచించుకుంటుంటే నువ్వు మారకుంటే నీ జీవితం ప్రయోజనకరంగా ఉండదు. వచ్చే సవాళ్ళను ఎదుర్కొనే స్థితిలో నువ్వు ఉండవు. అందుకే దేవుడు కొన్నిసార్లు నేను బలపరుస్తూ ఉంటాడు. దేవుడు కూడా కొన్నిసార్లు కఠినంగా చెప్తాడు. కొన్నిసార్లు ఏడ్చుకుంటూ అయినా వినాలి. ఏడువు, తూడువు, కొంచెం బాధ పెట్టుకో, కానీ మర్చిపో, మళ్ళీ మంచిగా ఉండు. హల్లెలూయా. అది దేవుడు కోరుకునేది. దావీదుకి ఎన్నో ఇబ్బందులు, దేవుని నమ్మి వెళ్తా ఉన్నాడు, అయినా కానీ ఇబ్బందులు జరిగాయి. దేవుని నమ్మిన తర్వాత ఎంతమందికి ఇబ్బందులు వచ్చినాయా? దేవుని నమ్మక ముందు ఎంతమందికి వచ్చినాయి? దేవుని నమ్మిన తర్వాత వస్తాయి, నమ్మక ముందు వస్తాయి. కానీ దేవుని బిడలముగా దేవుని దగ్గర విచారణ చేసి ముందుకు సాగే కృపను దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవుని ప్రార్థించి దేవుని మీద ఆధారపడే స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతా ఉన్నాడు. దావీదు ఉన్నతమైన స్థితిలో నిలబడ్డాడు. ఎందుకంటే అనేక పరిస్థితుల గుండా అతను వచ్చాడు. దావీదు ఎదుర్కొన్న సమస్యలు చెప్పండి. ఇప్పటికి మనం ఆయన జీవితంలో ఇవి ఇబ్బందులు లాగా నాకు అనిపించినాయని ఏమని చెప్పండి. ఏమేమి ఉన్నాయి చెప్పండి. మెయిన్ సౌలు విలన్ ఉన్నాడు. ఈ విలన్ ఎప్పుడు చంపుదామని ఉరికిస్తా ఉన్నాడు. ఇంకా ఒకసారి జనం అంతా ఏం చేసిర్రు? రాళ్ళు పట్టుకున్నారు. ఇంకా సౌలు కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాత సౌలు ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ కూతుర్ని ఇంకొక ఆయనకి ఇచ్చేస్తాడు. ఇదొక హార్ట్ అటాక్. ఇంకేమైంది? ఎన్నో ఇబ్బందులు. ప్రాణ స్నేహితుడు అనుకున్న యోనాతాను ప్రాణం చనిపోయినాడు యుద్ధంలో. సౌలుతోటి సౌలు పిల్లలు కూడా చనిపోయారు. ఇవన్నీ కూడా ఎన్నో బాధలు. ఏడ్చిండు. కొన్నిసార్లు ఉపవాసం ఉన్నాడు. ఏం తినబుద్ధి కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాతోటి చివరి దాకా ఉంటారు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది ఎవరినైనా కోల్పోయినప్పుడు వాళ్ళ జీవితం ఆగిపోయేటట్టు అనిపిస్తుంది. కానీ దావీదుకి ఇవన్నీ ఎదుర్కొన్నాడు. సింహాల మీద యుద్ధం చేశాడు, గొలియాతును ఓడించాడు. ఇవన్నీ కూడా జయించిన తర్వాత, రాజుగా నిలబడిన తర్వాత ఆయన ఆలోచన విధానము, ఆయన అనుభవాలు గొప్పవి. హల్లెలూయా. నిన్ను ఒక మార్గం గుండా దేవుడు తీసుకువెళ్తున్నాడంటే నిన్ను బలపరుస్తున్నట్టు. నీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ జీవితంలో జరుగుతున్నాయి అన్ని కూడా నీకు అనుభవాలుగా దేవుడు ఇస్తున్నాడు. నీ పరిస్థితులు నీ మంచి కొరకు దేవుడు మారుస్తున్నాడు అని చెప్పండి. ఎట్లయ్యా, నేను యుద్ధం చేస్తున్నా కదయ్యా, నా ముందు ఎవరున్నారు? గొలియాతున్నాడు. నా ముందు సింహం ఉంది కదా, ఈ పరిస్థితి నాకు మంచిగా ఎట్లయితుంది? నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి వెళ్ళిపోయిండు కదా, ఈ పరిస్థితి నాకు మంచిగా ఎట్లా? దేవుడు మంచిగా మారుస్తాడు. ఎట్లా అంటే నాకు కూడా తెలియదు. హల్లెలూయా. మనకెవరికి తెలియదు. మనం ఏమైనా సర్వజ్ఞులమా? రేపేం జరగబోతుందో సంభవించడానికి చెప్పడానికి నేను దేవుణ్ణి కాదు. ఏదైనా దేవుడు తెలియ పరిస్థితి చెప్తుంటా కానీ. కాబట్టి దేవుని జ్ఞానము ఉన్నతమైనది, దానికి లోబడి మనం జీవించాలి. అయ్యా, యోనాతాన్ని ఎందుకు చనిపోనిచ్చావయ్యా? ఎందుకు యుద్ధంలో యోనాతాన్ చనిపోయిండు? ఏడ్చుంటాడు. ఏడవడం కూడా మనం గమనిస్తాం అనుకుంటా. సౌలు యోనాతాన్ చనిపోయినరని తెలియగానే ఎంత బాధ. సౌలు ఆ దావీదును కాపాడిన వ్యక్తి ఎవరంటే యోనాతాన్. ఆయన ప్రాణం కాపాడిండు, కానీ ఆయన ప్రాణం పోయిందని చెప్పేసరికి చాలా బాధ అనిపించింది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు నీ జీవిత కథను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ లైఫ్ స్టోరీ అనేకులకు దీవెనకరంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు.
నీ సాక్ష్యం అనేకులకు దీవెనకరంగా దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే నీ సాక్ష్యం ఇంకా ఎక్కువ బలంగా ఉంటుంది. అంతే కదా? దావీదు జీవితంలో సింహం లేదు, ఎలుగుబంటి లేదు, గొలియాతు లేడు, సౌలు లేడు, ఇంకేముంది దావీదు గురించి? గొర్రెల కాపరి, గొర్రెలే ఉన్నాయి. ఇది కాదు కదా దేవుడు కోరుకునేది. నీలో ఉన్న సామర్థ్యము బయటికి తీసుకురావడానికి దేవుడు నిన్ను బలపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని సమస్యల గుండా దేవుడు నిన్ను తీసుకువెళ్తా ఉన్నాడు. మనమందరము దేవుని కృప ద్వారా ఉన్నతమైన స్థితిలో నిలబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేసి గొర్రెల కాపరి స్థితిలో నుండి దావీదును దేవుడు రాజుగా మార్చిన విధానముగా దేవుడు నువ్వు ఉన్న తక్కువ స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయునుగాక. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఆయన గురించి ఒక రాజు, దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకొని అతన్ని ఏమి చేయకుండానే దేవుడు అతన్ని రాజుగా ఏం నిలబెట్టలే. అతన్ని పరీక్షించాడు, అతన్ని సమస్యల గుండా అతన్ని బలపరిచాడు, అతని జీవితంలో అనేక పరిస్థితులను అనుమతించాడు, దేవుని మీద ఆధారపడడం ఆయనకు నేర్పించాడు, ఎన్నో విజయాలు ఇచ్చాడు. కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సొంత వారిని, ఆయన ప్రేమించిన వారిని కోల్పోయిన పరిస్థితి. ఎవరైతే ఆయనకు సహాయంగా ఉంటారో, అతన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతారనుకున్నారో వాళ్ళే ఆయన మీదకి తిరిగి యుద్ధాలు, చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని వలన ఏర్పరచబడావనే స్థితిలో నువ్వు ఉండాలి. దేవుణ్ణి ఏర్పరచుకున్నాడు. దేవుని కార్యములు నీ జీవితంలో జరగడానికి కొన్ని సమస్యలు రావచ్చు నీ జీవితంలో. ఆ సమస్యల గుండా దేవుడు నిన్ను బలపరుస్తా ఉన్నాడు. దేవుడు నీ సామర్థ్యమును అధికం చేస్తా ఉన్నాడు. నీ ఆలోచన విధానాన్ని మారుస్తా ఉన్నాడు. నువ్వు జ్ఞానం కలిగి ముందుకు సాగునట్లుగా దేవుడు నీకు సహాయము చేస్తా ఉన్నాడు. ఈరోజు ఒకవేళ దేవుని సహాయం నీకు కావాలి ఉంటే, దావీదు వలె దేవుని మీద ఆధారపడాలని నీకు ఆశ ఉంటే చేతులెత్తి దేవుణ్ణి అడుగు. యేసయ్యా, నా జీవితంలో తండ్రి నీ సహాయం కావాలి ప్రభువా. దావీదుకు సహాయం చేస్తున్న దేవుడవైన నీవు నాకు కూడా సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా, సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి అని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు నీకు సహాయం చేస్తా ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము నీకు అనుగ్రహించబడతా ఉంది. యేసయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా. ధైర్యము కలిగి ముందుకు సాగడానికి, అయ్యా కరేజియస్ గా, అయ్యా ముందుకు సాగడానికి తండ్రి, యుద్ధము చేయడానికి, అయ్యా సింహములను ఎలుగుబంట్లను జయించినట్లుగా మాకు సామర్థ్యం అనుగ్రహించండి. ఇక్కడ బిడల జీవితంలో సింహముల వంటి ఎలాంటి సమస్యలు, ఎలాంటి పెద్ద పెద్ద కష్టాలు ఉన్నా ఆ కష్టములను బిడ్డలు యేసు నామములో జయించుదురుగాక. బిడల జీవితంలో ఉన్న పోరాటముల్లో యేసు నామములో బిడలు విజయము పొందుదురుగాక. దేవునికి సాక్షులుగా బిడలు జీవించుదురుగాక. యేసయ్యా, నీకే వందనాలు. అయ్యా, మా సామర్థ్యమును అర్థం చేసుకొని ప్రభువా, మీరు మాకు ఇచ్చిన సామర్థ్యమును బట్టి మేము ముందుకు సాగే కృపను దయచేయండి. నీ వాక్యమును తండ్రి మా జీవితంలో ఉపయోగించుకునే కృపను దయచేయండి ప్రభువా. వాక్యము ద్వారా అపవాది మీద యుద్ధము చేయడానికి మాకు సహాయం చేయండి, సహాయం చేయండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా, నాకు సహాయం కావాలి ప్రభువా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. వాక్యములో నువ్వు బలపడి వాక్యము ద్వారా అపవాదిని జయించాలి. నువ్వు వాక్యము మాట్లాడుతుంటే అపవాదికి ఓటమి కలుగుతుంది. దేవుని వాక్యమును నేర్చుకుంటున్న కొలది, వాక్యమును ధ్యానించుచున్న కొలది వాక్యముని జీవితంలో ఫలిస్తుంది. వాక్యము నీ జీవితంలో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరుగుతుంది. నీకు ఈరోజు ఆ కార్యములు కనిపించకపోయినప్పటికీ కూడా నువ్వు మాట్లాడుతున్న మాటలు రెండంచులు గల ఖడ్గము వలె ఆ అపవాది కార్యములు లయపరచున్నట్లుగా దేవుడు నీకు సహాయం చేయబోతా ఉన్నాడు. నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నిన్ను నువ్వు సిద్ధపరచుకో. యుద్ధమునకు సిద్ధపడు. ఏ రోజు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు. బహు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు. నీ సొంత వారు నీకు వ్యతిరేకంగా ఉన్నారని బాధపడుతున్నావేమో, ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తా ఉన్నాడు. అలాంటి పరిస్థితిని కూడా దేవుడు నీ జీవితంలో అనుమతిస్తున్నాడు. ఎందుకు అంటే నీ మానసిక పరిస్థితిని బలపరచడానికి. నీ మానసిక పరిస్థితి బలపరచబడతా ఉంది. నువ్వు ఇంతకు ముందులాగా చిన్న వాటికి కృంగిపోయే స్థితిలో ఉండవు.
దావీదు ఏం చేస్తున్నాడు అంటే యెహోవా మీద ఆధారపడి యెహోవా వైపుకు చూస్తూ ధైర్యము పొందుకున్నాడు. నీ ధైర్యం ఎక్కడి నుంచి రావాలి అంటే నీ చుట్టూ ఉన్న మనుషుల నుంచి కాదు, నీకున్న ఉద్యోగం నుంచి కాదు, నీకున్న వ్యాపారం, నీ డబ్బులు, నీ ధనము, నీ పలుకుబడి నుంచి నీకు ధైర్యం కలిగితే అది ఒక రోజున నీకు ఇబ్బందికరంగా మారొచ్చు. నువ్వు దేన్ని చూసైతే ధైర్యం ఉన్నావో అవన్నీ నేను విడిచిపోతే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు భరించలేవు. కానీ దేవుని దగ్గర నువ్వు ధైర్యం పొందాలి. దేవుణ్ణి కలిగి ఉండి దేవుని మీద ఆధారపడితే నీకు ఈ లోకం అనుగ్రహించే ధైర్యం కాదు, ఎలాంటి పరిస్థితినైనా అధిగమించే ధైర్యము దేవుని ద్వారా మాత్రమే నువ్వు పొందుకోగలుగుతావు. అలాంటి ధైర్యం యేసు నామములో నీకు అనుగ్రహించబడును గాక. దావీదు జీవితంలో ఉన్న ధైర్యము మనందరి జీవితంలో యేసు నామములో అనుగ్రహించబడును గాక. దేవుని కొరకు ధైర్యము కలిగి బలమైన కార్యములు యేసు నామములో మనం జరిగించుదురు గాక. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డల్ని బలపరుస్తున్నందుకు వందనాలయ్యా, నీ బిడ్డల్ని బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించి, దేవుని బిడ్డలను ప్రేమించి దేవుని కొరకు దావీదు నిలబడ్డాడు. నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావా? దేవుని సేవకుల పక్షము నిలబడుతున్నావా? దేవుని బిడ్డల పక్షము నిలబడే స్థితిలో ఉన్నావా? మనం దేవుని కొరకు నిలబడే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మనం నిలబడి కదల్చబడని స్థితిలో ధైర్యముగా నిలబడదాం గాక. అదేవిధంగా దావీదుకు మంచి సహవాసాలు, సంబంధాలు కలిగి జీవించాడు. నీ జీవితంలో నీకు అనుగ్రహించిన వారిని నువ్వు నిర్లక్ష్యం చేయకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలోకి తీసుకొచ్చిన వారి గురించి దేవుడు నీకు ఆలోచన తీసుకొచ్చి ఈ వ్యక్తి నీ జీవితంలో అవసరమని దేవుడు తెలియపరిస్తే, ఈ వ్యక్తి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాడు, ఈ వ్యక్తి నీ జీవితంలో దీవెనకరంగా ఉంటాడు కాబట్టి ఈ వ్యక్తిని నువ్వు మరిచిపోకని చెబితే ఆ వ్యక్తిని జ్ఞాపకం ఉంచుకో. తద్వారా నీ జీవితంలో దీవించబడతావు. తద్వారా నీ జీవితంలో అనేక కార్యములు దేవుని ద్వారా పొందుకుంటావు. నీ జీవితంలో వచ్చే సమస్యల నుండి కొన్నిసార్లు వారి ద్వారా దేవుడు నిన్ను తప్పిస్తాడు. దావీదు తప్పించబడ్డానికి యోనాతాను ఉపయోగపడ్డాడు. నీ జీవితంలో దేవుడు తప్పించడానికి కొన్నిసార్లు నీ జీవితంలో ఉన్న రిలేషన్షిప్స్, నీ జీవితంలో ఉన్న మనుషులను దేవుడు వాడుకుంటాడు. వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు నువ్వు తప్పించుకునే పరిస్థితులు నీకు కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. మనమందరం మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన వారిని సరైన రీతిలో వారితో సహవాసం కలిగి జీవించదుము గాక. అదేవిధంగా దావీదు మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మంచి పేరు తెచ్చుకుంటున్నావా? దేవునికి అవమానం తెస్తున్నావా? నువ్వు పరీక్షించుకో. యేసయ్యా, నా జీవితం తండ్రి నీకు మహిమ తీసుకొచ్చేదిగా ఉండునట్లుగా సహాయం చేయండి అని అడుగుదాం. నా మాటలు తండ్రి నీకు మహిమ తీసుకురావాలి. నేను తీసుకునే నిర్ణయాలు నీకు మహిమ తీసుకురావాలి. నేను చేసే పనులు నీకు మహిమ తీసుకురావాలి. నా ఆలోచనలు నీకు మహిమ తీసుకురావాలి. ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ మహిమార్థము జీవించినట్లుగా సహాయము చేయండి ప్రభువా. యేసయ్యా, నీ బిడ్డలకి సహాయము చేయండి ప్రభువా. నీ కృపను ఉంచండి. దావీదు అభిషక్తుడైన సౌలును చంపడానికి ఇష్టపడలే. ఎందుకంటే ఈ వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేస్తుంటే దేవుడు అతన్ని చూసుకుంటాడు. నేను అతన్ని చంపడానికి అలాంటి నిర్ణయం, అలాంటి తప్పు నేను చేయనని అంటున్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుడు అభిషేకించి నిలబెట్టిన వారిని గౌరవిస్తున్నామా? మనల్ని మనం గమనించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడు అయిన దేవానికే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించే కృపను, భాగ్యమును మా అందరికీ ఇచ్చినందుకు వందనాలు. దావీదు వలె తండ్రి మా జీవితంలో కాపరి నుండి అభిషేకించబడిన రాజుగా ఎలాగైతే మారాడో మా జీవితంలో కూడా ప్రభువా అలాంటి స్థితిలో మమ్మల్ని నిలబెట్టడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డలందరూ జీవితంలో నీ ఉద్దేశములు నెరవేర్చబడినట్లుగా సహాయం చేయండి. నీ ప్రణాళిక, నీ చిత్తము వారిని ఏ స్థితిలో అయితే నువ్వు ఉంచాలనుకుంటున్నావో ఆ స్థితికి యేసు నామములో నీ బిడ్డలు వెళ్దురుగాక. వారి జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్ళన్నింటినీ కూడా జయించుకుంటూ ఉన్నతమైన స్థితిలో బిడ్డలు నిలబడుదురుగాక. నీకు మహిమార్థమై గొప్ప కార్యములు బిడ్డలు తలపెట్టుదురుగాక. యేసయ్యా, నీకే వందనాలు. అలాంటి కృపను, ఆధిక్యతను మా అందరికీ అనుగ్రహించి నడిపించమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.